నేను 2000 సంవత్సరంలో ఇక్కడ లా చదవడానికి వచ్చాను. కొద్ది రోజులు యూనివర్సిటీలో ఉండి ఆ తర్వాత శ్రీకాకుళంలో ఉన్న అంబేద్కర్ లా కాలేజ్ యూనివర్సిటీ అయిపోయింటాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 3 నెలలు చదువుకున్నట్లు చేసి మళ్ళీ తెలంగాణకు వెళ్ళాను. ఇక్కడ లా కోసం వచ్చినాను. ఈ నుంచి శ్రీకాకుళం పోయినాను, మళ్ళీ ఆ నుంచి ఉస్మానియా కూడా వెళ్ళినాను. కానీ ఎక్కడ పూర్తి చేయలేదు. లా 2 years పూర్తి చేసి వదిలేసినాను. కానీ మళ్ళీ ఇప్పుడు వస్తుంటే ఆ స్మృతులన్నీ యాదికి వస్తున్నాయి. ఇటు వస్తుంటే ఆ పాత గుర్తులన్నీ 2000 గుర్తులన్నీ యాదికి వస్తున్నాయి. అట్లాంటి అవకాశం అందున ఈ వారం రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న దేశం మరవలేని, దేశానికి నిరంతరం కాంతి పుంజాలు విసురుతున్న అమరత్వం గురించి మాట్లాడటానికి అవకాశం కల్పించడం, అవకాశం దక్కినందుకు అందున మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ, మిత్రులారా, మనం ఫోటోలు చూస్తూ ఉన్నాం. వారు ఎప్పటికీ వృద్ధులు కాలేదు. విప్లవకారులకు వయసు మళ్ళింపు ఉండదు. ముసలి వారు కాలేదు. 95 ఏళ్ళ తర్వాత కూడా వారిని అట్లే ఊహించుకుంటున్నాం మన మస్తిష్కంలో. వడలిపోయినట్లు, వెలిసిపోయినట్లు, వయస్సు మళ్ళినట్లు చూడడం లేదు. వారు కొనసాగుతున్నారు. కొనసాగడం అంటే వర్ధిల్లుతున్నారు కదా. వారు పోవచ్చు, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆచరణ అది మనకు పరంపరగా అందుతూ వచ్చింది. ఆ ముగ్గురిని తలుచుకోవటం అంటే ఏమిటి? నిజంగా ఆ ముగ్గురిని తలుచుకోవటానికి లేదా ఆ ముగ్గురి పేర్లు తెలవడానికి ఏ విధమైన అర్హతలు నాకు లేనప్పటికీ ఈ కాలానికి చెందిన ఒక ప్రతినిధిగా వారిని గుర్తు చేసుకోవటం నా బాధ్యత. ఆ బాధ్యత మేరకైనా వారు అనుసరించిన జీవితంలో సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితినైనా మీ ముందు చెప్పాలి. మీ అందరికీ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల గురించి సంపూర్ణంగానే చాలా మందికి తెలుసు ఇక్కడ. ఎందుకంటే నాస్తికుడిగా రావడం అంటే, హేతువాదిగా రావడం అంటే వీటన్నిటిని దాటుకున్నాకనే అక్కడికి వస్తాడు. మనిషి మీద, మానవత్వం మీద తిరుగులేని ఒక అచంచలనీయమైన, ఓ అద్భుతమైన ఆదర్శం మాత్రమే కాదు, ప్రేమ, హృదయాన్ని ఇవ్వడం అనేది నాస్తికత్వానికి ఉంది. మనిషిని కేంద్రంగా పెట్టడం అనేది ఉంది. వారందరూ తిరిగింది కూడా మనిషి కేంద్రికం చూస్తే. అన్నింటికీ కేంద్రం మనిషి. ఆ మనిషి ఎలా ఉండాలో చెప్పింది వాళ్ళే. ఇక్కడ ఏది లేదు, అతీతమైంది ఏది లేదు. ఉన్నదల్లా మనిషే, ఉన్నదల్లా సాక్షాత్తు మానవుడే. సాక్షాత్తు మానవుడే రావడానికి కారణం ఏంటి అంటే, అంతకుముందు చాలా భ్రమల్లో ఉంటాము, కాలక్రమంలో అనుభవంలో నిగ్గు తెచ్చుకుంటాము, వాస్తవాలను ముందర పెట్టుకుంటాము. వివిధ ఆధారాలతో కాల ప్రయాణంలో వచ్చినటువంటి అనేక ప్రయోగాలతో వాటిని రుజువు చేసుకొని శాస్త్రీయంగా ముందు పెట్టుకుంటాం. శాస్త్రీయంగా ముందు పెట్టుకున్నాక కూడా ఆ భ్రమలో ఉండడం అనేది చాలా పెద్ద తప్పు. అట్లాంటి స్థితిలో ఈ దగ్గరికి రావడం, ఒక నాస్తిక హేతువాద దృక్పథం దగ్గరికి రావడం అనేటటువంటిది ఇంకెవరికో వ్యతిరేకం కాదు. మనిషి కేంద్రం అని చెప్పడమే, మనిషి చుట్టూ తిరగడమే. ఆ చెప్పడానికి వాళ్ళందరూ వేసిన బాటలు మీ అందరికీ ఇంతకు ముందే ఎదురై ఉన్నాయి. కానీ ఆ మనిషి ఎలా తయారయ్యాడు? ఆ మనిషి మనం అనుకుంటున్నటువంటి ఆ ముగ్గురు మనుషులు ఏ కాలం నుంచి వచ్చారు? వారికి ఆ కాలం నాటి పరిణామం ఏంటి? సరిగ్గా మనందరికీ తెలిసిందే, భారత జాతీయోద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఆ
ఒక అద్భుతమైనటువంటి ప్రతీకగా మన ముందు కనపడతారు ఆ రోజు. జాతీయోద్యమంలో చాలా తొవ్వలు ఉన్నాయి. ఓ ప్రధానమైన తొవ్వలు అంటూ చెప్పుకుంటే, ఒకటి గాంధీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక పాయ కనిపిస్తే కాంగ్రెస్ పాయ అంటామా, దాన్ని ఏ పాయ అంటాం? గాంధీ భావజాలానికి ఆ తొవ్వలో నడిచిన ఒక పాయ ఉంటే, ఇక రెండవ పాయ దాన్ని అనుసరించే వచ్చిన రైట్ వింగ్ పాయ కూడా ఉంది దానికి సమీపంలో. ఆ రైట్ వింగ్ పాయలో మనం అనుకుంటున్న ద్విజా సిద్ధాంతాన్ని సృష్టించిన ఒక రెండు గ్రూపులు, ఆ వింగుకు సంబంధించి అది ప్రధానంగా హిందూ మహాసభ కావచ్చు, అదే సమయంలో ఇస్లాం నుంచి వచ్చినటువంటి మజ్లిస్ లాంటివి కావచ్చు. ఆ రెండు ఒక విధమైనటువంటి, అంటే జిన్నా నేతృత్వం నుంచి వచ్చిన ఒక గుంపు ఉండవచ్చు, లేదా హిందూ మహాసభ అనేటటువంటి చెప్పుకుంటున్నటువంటి ఒక గుంపు ఉండవచ్చు. ఈ రెండు తమ ఏర్పరచుకునేటటువంటి, తమ పొందేటటువంటి దేశం ఎలా ఉండాలో ఆ రెండు ప్రాతినిధ్యాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఒక పాయ ఉంది. ఇక మూడవ పాయ ఒక బలమైన పాయనే అంబేద్కర్ పెరియార్ సృష్టించిన ఒక అద్భుతమైన పాయ. జాతీయోద్యమంలో అది తిరుగులేని పాయ, ఒక అద్భుతమైన పాయ. సామాజిక ఉద్యమాన్ని కేంద్రంగా చేసుకున్న ఒక గొప్ప పాయ ఉంది. దానికి నాయకత్వం వహించిందైతే పూలే అంబేద్కర్, పూలే పెరియార్ అంబేద్కర్. ఈ ముగ్గురి తోవ ఒకటి ఉంది. ఇక నాలుగవ తోవ చాలా కీలకమైన తోవ ఈ తోవ. ఈ నాలుగు తోవలు జాతీయోద్యమంలో సమాంతరంగాను ప్రాధాన్యత క్రమంలోనూ ప్రజలందరినీ సమీకరించుకున్న తోవలి. ఎవరి తరహాలో వాళ్ళకు, ఎవరి శక్తి మేరకు వాళ్ళకు, ఎవరి తోలో వాళ్ళ ప్రయాణం సాగుతుంది. అందులో మనందరం ఈ మధ్య కాలంలో చాలా కీలకంగా రెండు తోవల గురించి చర్చలు జరుగుతున్నాయి. బహుశా ఇవాళ 29, రేపు ఎల్లుండో తెలంగాణ మొత్తం కూడా మారిపోబోతుంది. ఏం మారిపోతుందంటే 30వ తారీఖు వస్తుంది కాబట్టి తెలంగాణలో మొత్తం ఒక ప్రజా తెలంగాణ ఏర్పడుతుంది. 30వ తారీఖు తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వతంత్రప్రదేశ్ అవుతుంది. ఇక హింస ఉండదు, విప్లవాలు ఉండవు, ఏమి ఉండవు, ఎవరు ఎక్కడ ఉండదు. రేపు నుంచి జరగబోతుంది. భారతదేశంలో అమిషాగా చెప్పినట్టు ఒక కొత్త సమాజం రాబోతుంది అన్నమాట. ఎందుకంటే 30వ తారీఖు తర్వాత ఏమి ఉండవు అంటున్నాడు కదా. కొంచెం ముందు ఉన్నాను కదా, ఒకరోజు చూద్దాం ఏమైతే ఈ ఒక్క రోజులో రాబోతున్న మార్పు ఏంటో, ఈ అర్ధరాత్రి జరగబోయే మార్పు ఏదో చూద్దాం. అంటే ఈ పరిస్థితి ఏవైతే ఉందో, ఈ పరిస్థితుల వెనకాల ఎవరు ఎలా తయారు చేశారు? ఇవాళ ఇందులో ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో మన సామాజిక ఉద్యమాలు తిరిగి ఓ అద్భుతమైనటువంటి ఆకాంక్షలకు ప్రతినిధిగా కనిపిస్తున్నటువంటి సామాజిక ఉద్యమాలు ఒక బలమైన భుజం మీద నడుస్తున్నాయి ఆ తెలుగు సమాజంలో. మరాఠా నుంచి ప్రారంభమై ఇవాళ దేశం మొత్తం మీద వ్యాప్తి చెందినప్పటికీ ప్రత్యేకంగా ఇక్కడైతే ఆ పని జరుగుతూ ఉన్నాయి. రెండోది ఇంకొకటి కూడా గమనించవచ్చు. 2 రోజుల క్రితం భగత్ సింగ్ విద్యార్థి సంఘటన నాయకుడిని ఎంత భయంకరంగా హింసించి, తీవ్రమైన హింసలు, బహుశా ఆ కాలంలో ఎలాంటి హింసలు ఉన్నాయో ఆ విద్యార్థి సంఘం, ఆ భగత్ సింగ్ అనుభవించిన దానికంటే ముందున్న కాలానికి ఎంత నిరంకుశంగా ఉందో, తిరిగి భారతదేశం ఒక నాగరిక దేశం అయిందని చెప్పుకుంటున్న సందర్భంలో రాజ్యాంగం అద్భుతమైన, ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం అమలవుతుందని చెప్పుకుంటున్న తరుణంలో గత 2-3 రోజుల క్రితం ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర జరిగినటువంటి ర్యాలీని ఆధారంగా చేసుకుని పెట్టిన కేసులో భగత్ సింగ్ విద్యార్థి సంఘటనకు సంబంధించినటువంటి పిల్లల్ని, ఢిల్లీ యూనివర్సిటీ పిల్లల్ని ఎంత చిత్రహింసలకు గురి చేసిరో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఈ పరిస్థితులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక పక్క సామాజిక ఉద్యమాల ప్రభావం, ఇంకో పక్కన విప్లవ విద్యార్థి ఉద్యమాలు, ఈ రెండు మనల్ని దాటుకొని పోతున్న సందర్భం ఏమి కాదు. కానీ ఇది ఎట్లా, ఈ కాలం ఎట్లా సృష్టించబడ్డది? ఈ నేపథ్యం ఏంటి అంటే, వీరి వరకే వచ్చి కూర్చుందాం. అందులో ఈ ముగ్గురు నాయకులు మనం అనుకుంటున్నామో
తొవ్వను చూపించినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వారిని మనం మర్చిపోలేం కదా. దారి చూపిన వాళ్ళని, దారి వేసిన వాళ్ళని ఈ సమాజం ఎప్పటికీ మరవదు. దారిదీపాలు భగత్ సింగ్, రాజగురు సుఖదేవుడు దారిదీపాలు. ఆ దారిదీపాలని మనం ఎవరం కూడా అంటే మర్చిపోలేము. వాళ్ళు చూపించిన తొవ్వట్లాంటి టార్చ్ లైట్స్, ఓ వేగు చుక్క. ఆయన తమ్ముడికి రాసిన లేఖలో కూడా అది రాసుకున్నాడు. నేను జస్ట్ ఈ భూమి మీద ఒక అతిథిగా వచ్చినాను. కాళోజీ కూడా అంటాడు, జస్ట్ అతిథి వల్లే ఉండి అభినందించి వెళుతాను అంటాడు. ఈ భూమికి జస్ట్ మనం అతిథి వాళ్ళే వచ్చినాము, అట్లనే వెళ్ళిపోతాం. నీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇల్లుని ఎట్లా చూస్తావు? ఈ ఇంట్లో నువ్వు మొత్తంగా ఇల్లు నీకేం కాదు. కొద్ది రోజులు ఉండిపోవటానికి నువ్వు సొంతంగా కట్టుకోవచ్చు, కానీ కొద్ది రోజులు ఉండిపోయేటట్టు గెస్ట్ అతిథి వల్లే ఉండి అవని విడిచి వెళ్తామని కావాలి అంటారు. ఈ పదం మొదటగా మనకు కనపడుతుంది భగత్ సింగ్ దాంట్లో కూడా కనపడుతుంది. భగత్ సింగ్ నేను అతిథి వాళ్ళు వచ్చిన వాళ్ళ తమ్ముడికి రాసిన అవసరాలను తేలించి నేను అతిథిగా వచ్చినాను, కొన్ని క్షణాలు మాత్రమే నేను వెళ్తాను, కానీ అంతిమంగా ఒక లైన్లో చెప్తాడు, నేను వేగు చుక్కరై ఉంటాను అని చెప్తాడు. వేగు చుక్కరై దారి చూపించేటటువంటి ఆ పోయంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అతిథి ఈ వేగు చుక్కగా మారేందుకు ఆ కాలంలో వచ్చిన మార్పుల్ని మనం చూడకుండా భగత్ సింగ్ తనకు తానుగా రాలేదు. ఆ కాలం ఎట్లా తయారు చేస్తుంది, చరిత్ర తనకు తగ్గ మనుషుల్ని తను తయారు చేసుకుంటుంది కదా. అట్లా తనకు తగ్గ ఈ భారతదేశ చరిత్ర అట్లా ఎట్లా తయారు చేసుకోగలిగింది అంటే, భగత్ సింగ్ రావడానికి ముందు 2-3 పరిణామాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. అందులో ఒకటి కీలకమైనది ఏంటి అంటే గదర్ పార్టీ. గదర్ పార్టీ లేకుండా మనం ఈ కాల ప్రయాణాన్ని ఊహించలేదు. ఎందుకంటున్నామంటే బహుశా సాక్రిఫికేషన్ ఆఫ్ ది గెలాక్సీ అని చెప్పుకోగలిగితే, అది గదర్ పార్టీనే తిరిగి చెప్పుకోగలిగితే ఇప్పుడున్న విప్లవ పార్టీనే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ త్యాగాలు చిన్న త్యాగాలు కాదు, గెలాక్సీ. ఏ లెక్క పెట్టుకుంటారు ఈ త్యాగాలు? లెక్క పెట్టుకోలేని త్యాగాలు. ఒక సాక్రిఫికేషన్లో గెలాక్సీని సృష్టించింది ఈ దేశంలో గదర్ పార్టీ నుంచి ఇన్నమనేటి వరకు జరిగిన త్యాగాలు అద్భుతమైనవి. ఈ త్యాగాల వెనక గదర్ పార్టీ నిజంగా ఇక్కడ పుట్టలేదు, బయట పుట్టింది. పంజాబ్లో వచ్చిన దుర్భిక్షమో, పంజాబ్లో ఆ ప్రాంతంలో వచ్చిన వాయువ్య భారతంలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి కరువు లేమో, మొత్తానికి అక్కడ వ్యవసాయం లేక, ఇంధన లేక, ఉపాధి లేక హింసపడుతున్న సమయంలో బ్రిటిష్ వారి నిరంకుశ వైఖరి తీవ్రంగా ఉండడంతో వాళ్ళంతా బయట ప్రపంచానికి బతుకుదెరువు కోసం పోయింది. బతుకుదెరువు పోయినటువంటి అక్కడ పడిన అవమానాలు అవన్నీ ఉన్నప్పటికీ చాలా మంది ధనవంతులు కూడా మారింది. ఆ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసి ఒక అత్యున్నత స్థాయి ధనవంతులుగా కూడా మారింది. ఇటు పొట్టకుటి కోసం పోయారు, పొట్టకుటి కోసం పోయిన వ్యక్తులు అందరితో కాకుండా మంచి సంపద కూడా సంపాదించుకోగలిగారు. వీళ్ళు ఎవరు కూడా బయటి ప్రపంచం నాది అనుకోలేదు, అది భారతదేశమే నా మదర్ల్యాండ్ అని అనుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఎక్కడున్నా నేను కిరాయిదారునే కానీ నా సొంత భూమికి పోకుండా, నేను అక్కడ ఉండకుండా, నా సొంత భూమిని విముక్తి చేయకుండా నేను ఉండలేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ దేశ విముక్తి కోసం పరాయి దేశంలో పరాయి మట్టి మీద వాళ్ళు గదర్ పార్టీని స్థాపించింది. ఒకటా రెండా ప్రారంభమైనటువంటిది, ఒకటా రెండా ప్రారంభించిన 2 రోజుల్లో 74 శాఖలు ఎట్లా సాధ్యమైంది? 74 శాఖలు. అమెరికాలో టీచర్గా ఒక లెక్చర్గా పోయిన లాలా హర్దయాల్ చివరి దాకా దాని కమిట్మెంట్ మీదే ఉండలేదు. చివరికి అందరూ నుంచి బయటకి వెళ్ళవచ్చు, విప్లవోద్యమంలో చివరి దాకా అందరూ ఉంటారనే దాని జనరల్ సెక్రటరీ, మొదటి సెక్రటరీ, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు ఆ ఉద్యమం నుంచి. కానీ అది చూపించిన తోవ మామూలు తోవరం, మామూలు పోరాటం, ఓ అద్భుతమైన నౌకా పోరాటం ఆడగలి. ఆ మామూలు పోరాటం మా దేశంలోకి రావద్దు అని నౌకని ఎన్నికి పంపించిన సందర్భంలో అప్పటికే దాదాపు 12,000 మందికి పైగా గదర్ వీరులు తయారైతే ప్రపంచంలో అమెరికా, కెనడా ఒకటి కాదు, ఫిలిప్పీన్స్, మలేషియా, బర్మా ఒకటి కాదు, ఎన్ని చాలా దేశాల్లో పంజాబీ ప్రాంతం నుంచి వలసపోయిన ఏ ప్రాంతంలో పంజాబీస్ ఉంటే ఆ ప్రాంతం నుంచి గదర్ పార్టీ తయారైంది. వాళ్ళంతా ఈ దేశంలోకి రావడానికి ముందే 12,000 మంది యాక్టివ్ కార్యకర్తలు.
వాళ్ళంతా ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని దేశం మీద పడి యుద్ధాన్ని ప్రారంభించి దేశాన్ని విముక్తి చేయాలి. అంతే వాళ్ళు ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ దేశంలో పరిస్థితి లేదు అనే దాని మీద అంత అవగాహన లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద వాళ్ళు బయట ఉన్నారు, ఒక్కసారి రావాలి, చేయాలి, వృత్తి కల్పించాలి. ఆ ప్రభావము ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఆ ప్రాంతంలో తీవ్రంగా ఉంది. అద్భుతమైన సహసహకారాన్ని ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా ఇచ్చినారు. అట్లా ఆ రోజుల్లో 1000 రూపాయలను గదర్ పార్టీకి విరాళం ఇచ్చింది వాళ్ళ నాన్నగారు. భగత్ సింగ్ తండ్రి 1000 రూపాయలు విరాళం అప్పట్లో. 1913లో 1000 రూపాయలు విశాఖపట్నానికి కొనొచ్చు. 1000 రూపాయలు అంటే ఆ గదర్ పార్టీ ఆ తర్వాత ఎట్లయింది అనడానికి ఆ గదర్ పార్టీ లోపలికి ఎంత అద్భుతంగా శత్రువులు దొరికించండి ఇంగ్లాండ్ వాడు అంటే సిక్కు మత గురువులే ఏజెంట్లుగా సిక్కు మత గురువులే అందులో దొరికించేసి వాళ్ళ నుంచే మొత్తం సమాచారం తీసుకున్నాడు. బయట ప్రపంచంలో ఉంది కాబట్టి గురువులు మొత్తం విషయం తెలుస్తుంది కాబట్టి సిక్కు గురువులే గదర్ ఉద్యమానికి వ్యతిరేకంగా మారిపోయింది. అది చాలా పెద్దదాన్ని సృష్టించింది. ఎందుకంటే గదర్ పార్టీ అక్కడ ప్రయాణం చివరికి సోషలిస్ట్ రూపంలో తీసుకుంది కాబట్టి, రష్యా నుంచి వాళ్ళు అద్భుతంగా సేకరించుకుంది కాబట్టి, ఎట్లాంటి ప్రభుత్వం ఉండాలో వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన కూడా ఉంది కాబట్టి గదర్ పార్టీకి ఒక అరాచకవాదుల గుంపులాగా మీకు ప్రారంభమైనట్టు కనపడుతూ ఒక నిర్మాణాత్మకమైన సైద్ధాంతికము ఆచరణ అన్ని తయారయ్యే స్థితికి చేరుతున్నది కాబట్టి అందులో మత పెద్దలు దొరికిరు, విషయం చెప్పిండ్రు. ఎక్కడికి ఈ దేశంలో జరగబడ్డది 8000 మందిలో 2500 మందిని డిపాజిట్ మళ్ళీ తిరిగి ఆ ప్రాంతాలకు మనకు ట్రంప్ ఎన్నిక పంపించిండుగా, మొన్న ఇండియన్స్ ఎన్నిక పంపించిండు కదా. అట్లనే ఈ గోడల నుంచి వచ్చిన వాళ్ళని రకరకాలుగా వచ్చినటువంటి వాళ్ళలో 2500 నుంచి 3000 మందిని తిరిగి ఆయా దేశాలకు పంపించింది. అంతవరకు ఆగలే. తిరిగి ఇక్కడ వందలాది మందిని జైల్లో వేశారు. బహుశా ప్రపంచంలో నరకానికంటూ అగ్రసులు ఉంటే అది బ్రిటిష్ వాడే నాగరికతకు గుర్తని చెప్పుకున్నాడు. వాడి ఈ ప్రపంచంలో అత్యంత దారుణాలు సృష్టించిన దాంట్లో ఎన్ని జైలుని అన్ని జైలు నిండా వీళ్ళకి కుక్కింది. అండమాన్లో 715 గదులు ఉంటే అంతా వీళ్ళతోటే నింపిందంటే అర్థం చేసుకోండి. అంటే అట్లా ఎంతమంది సరే ఆ విప్లవం ఉద్యమం భయంకరంగా హింసకు గురైంది. ఆందోళన నుంచి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి కర్తార్ సింగ్ శర్మా. కర్తార్ సింగ్ శర్మా లేకుండా ఇంకెవరిని ఈ దేశ విప్లవోద్యమాన్ని మనం ఊహించలేదు. పంజాబ్ నుంచి వచ్చిన యువకుడు ఒరిస్సాలో మనకు సమీపంలో ఒరిస్సాలో చదువుకొని ఇక్కడి నుంచి కాశీ దాకా ఉన్న కంటోన్మెంట్స్ అన్నింటినీ సైకిల్ మీద తిరుగుతూ 19 ఏళ్ళ పిల్లవాడు ప్రతి కంటోన్మెంట్ మీద అన్ని రకాల రహస్య సమాచారాన్ని గ్యాదర్ చేయగలిగిందంటే, ప్రతి కంటోన్మెంట్ లో ఒకేసారి తిరుగుబాటు రావడానికి ప్రేరణ ఇచ్చిందంటే మీరు చిన్న కాదు. ఇక్కడ ఉన్న మిలిటరీని తిరుగుబాటు చేసేది. ఇక్కడ ఉన్న మిలిటరీని తిరుగుబాటు చేస్తే వాళ్ళు వీళ్ళు కలిస్తే ఒక్క రోజులో పని అనేంత దాకా పోయింది. ఇది జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి శర్వానే. గురుమిత్ సింగ్ ఉన్నాడు, పృథ్వీ సింగ్ ఉన్నాడు. దాదాపు 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం బంధించి అరెస్ట్ చేసి తీసుకపోతుంటే ఆ రైల్లో నుంచి దిగి కాకుండా దూకి తల్లి దేశానికి వచ్చిందంటే మామూలు విషయం. పృథ్వీ సింగ్ మామూలు పోరాటాలు కాదు. కర్తార్ సింగ్ శర్మా ఎంత అంటే ఏ మనిషి కూడా అంటే ఏ యూరోపియన్ చూపించని టీవీ కూడా ప్రదర్శించేవాడు తప్పించుకునే సమయంలో. అంత టీవీగా ఎంత పెద్ద చోరైనా ఆయన ముందు నిలబడితే అది అట్లా ఒక సెల్యూట్ చేయగలిగేంత ఆ డిగ్నిటీని మెయింటైన్ చేసేవాడు. ఆయన ఉరిశిక్ష చివరికి ఉరిశిక్ష విధించింది. ఆయనతో పాటు ఇంకొక 5గురికి కూడా 6గురికి మొత్తం 7గురికి చాలా మందికి 28 మంది నొక్కాడా 20 మంది నొక్కాడా 15 మంది నొక్కాడా అనుమానంగా చివరికి ఇరాన్లో కూడా గదర్ పార్టీలో పాల్గొన్నందుకు ఉరిశిక్ష విధించింది. ఇరాన్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉరిశిక్షలు అమలైనాయి గదర్ పార్టీ మీద. ప్రపంచవ్యాప్తంగా ఆ ఉరిశిక్షలు అమలు కావడమే కాదు, ఇక ఇక్కడ కర్తార్ సింగ్ శర్మా కూడా
ఈయన ఉరిశిక్ష జరిగింది లాహోర్లోనే. ఆ లాహోర్ ఉరికంబానికి ఎక్కే ముందు ఆయన పలికిన ప్రకటనలు కానీ మాట్లాడిన మాటలు కానీ ఆయన అన్నారు, జస్ట్ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు తీసుకుంటూ వదిలిపెడతాను, కామాను కూడా మార్చడానికి వీలేదన్నారు. శర్వ కామాను మార్చడానికి వీలేదు, జస్ట్ క్షమించు అనే పదాన్ని ఉపయోగిస్తే చాలు వదిలిపెడతామన్నారు. ఇంకా నాకు ఒకటే ప్రాణం ఉంది, ఎన్ని ప్రాణాలు ఉంటే అన్ని సార్లు ఉద్యమం చేస్తాను, ఇప్పుడు ఉద్యమం చేస్తాను. ఉరికమ్మ వెక్కే ఉందన్నది. శరవ 19 ఏళ్ళ వయసులో ఉరికుమ్మానికి ఎక్కి చనిపోయింది లాభంలో. ఆ శరవ ఫోటో భగత్ సింగ్ జైలులో చిన్నప్పుడు ఎప్పుడో జరగదు. ఎందుకంటే శరవాని 7 సంవత్సరాల వయసులో భగత్ సింగ్ తన ఇంట్లో చూసి శరవ ప్రభావం అంటే గదర్ పార్టీ ప్రభావం మొత్తంగా ఎంత బలమైందో ఆ సమాజం మీద మనకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అక్కడే అకాలి ఉద్యమం కూడా ప్రారంభమైంది. అప్పటికి వీళ్ళు అంటారు కదా, పెద్ద పెద్ద మహల్లో అని ఉంటారు కదా, దొరలు అంటాం, తెలంగాణలో దొరలు అంటారు, మీ దగ్గర కొంత ఎట్లా అంటారు అట్లా భూస్వాములు, పెద్ద పెద్ద భూస్వాములు అకాలి పెద్దల చేతిలో సిక్కు మతం బంధించబడి దాన్ని తిరిగి తేవడానికి అకాలి ఉద్యమం ప్రారంభమైంది. ఆ అకాలి ఉద్యమం వీళ్ళకు మధ్య అంటే 40 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. లాహోర్కు అమృత్సర్కు మధ్య 30 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ట్విన్ సిటీస్ లాంటివి. అకాలి ఉద్యమానికి చేరుకునే అద్భుతమైనటువంటి వీళ్ళందరూ మీ ఇంట్లో ఇంత భోజని గడ్డి దాగి చల్లదాగిపోయేటుంది అన్నమాట. తొగలో ఈ కుటుంబం అకాలి ఉద్యమానికి అద్భుతమైన సహకారాన్ని ఇచ్చింది. స్వయంగా భగత్ సింగ్ వీళ్ళకు సేవ చేసేవాడు. అన్నం పెట్టడం, నీళ్ళు ఇవ్వడం, పాలు ఇవ్వడం. ఎందుకంటే చిన్న డైరీ కూడా ఉంది, పాల బిజినెస్ కూడా ఉంది, అంటే అప్పటికే వాళ్ళలో ఉంది. ఇవన్నీ ఉండడం పైగా వారి కుటుంబం లేని కుటుంబమే కాదు, ఉన్న కుటుంబమే. వాళ్ళ సోదరి, వాళ్ళ నాన్నగారి సోదరి ఇంటికి అంటే కట్టర కాలానికి వచ్చింది. వాళ్ళు వేరే ఊళ్ళో పుట్టి ఇక్కడికి వచ్చేది, కానీ ఇక్కడ భూములు తక్కువ రేటు వచ్చినాయి, ఇక్కడికి వచ్చి అక్కడ ఉండిపోయింది వాళ్ళు. ఆ ప్రాంతం ఆ తర్వాత చాలా అద్భుతమైనటువంటి ప్రాంతంగా కట్టర కళ చరిత్ర ప్రసిద్ధి గడిచిన ప్రాంతంగా నిలబడిపోయింది. అంతకు మించే వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఆర్య సమాజం, గదర్ పార్టీ వీరులు ఎంతో, ఇంకోవైపు వీరు కూడా. అంటే చూడండి, ఆ ఇంట్లో ఏమంటాం, ఒక కంపోజిట్ వెదర్ ఉంది అని, కంపోజిట్ వెదర్. ఆ కంపోజిట్ వెదర్లోనైనా తన తాత అంటాడు, ఆ పిల్లవాడిని చిన్నప్పుడే ఒక క్రతువు, మతపరమైన క్రతువు చేస్తున్నప్పుడు నా మనముని దేశానికి ఇచ్చిన అంటాడు. ఆయనకున్న ముగ్గురు కొడుకుల్లో కిషన్ సింగ్, మన భగత్ సింగ్ తండ్రి, అజిత్ సింగ్, వరుణ్ సింగ్, ముగ్గురు ఉన్నారు. తండ్రి బాగా చదువుకున్న వ్యక్తి, అజిత్ సింగ్ ఇంకా బాగా చదువుకున్న అప్పట్లో. అజిత్ సింగ్ గదర్ పార్టీకి ఎంత బలమైన వ్యక్తి అంత బలమైన వ్యక్తి. అంతేకాదు, అజిత్ సింగ్ ఆ పంజాబ్ సమాజం మొత్తం మీద తెలిసిపోయిన ఒక విప్లవకారు, చాలా పెద్ద విప్లవకారు. అజిత్ సింగ్ చేసిన ఒక అద్భుతమైన ఉద్యమం, మన రైతాంగ ఉద్యమం ఢిల్లీలో ఎట్లా జరిగిందో అజిత్ సింగ్ అట్లాంటి ఉద్యమాన్ని అప్పట్లో చేసిండు కాబట్టి జైలు శిక్ష విధించిండు. 38 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అజిత్ సింగ్, సొంత బాబాయ్. 38 సంవత్సరాలు జైల్లో ఉన్నాం అంటే అంతకంటే ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓ ప్రసిద్ధి చెందిన కుటుంబం నుంచి వచ్చిన ఒక తొగలు ఉంటాడు. ఆయన చనిపోయింది ఏనాడు అంటే ఆగస్టు 15, 1947. 2 నెలల ముందు భారతదేశానికి వచ్చింది. విడుదలైనాక ఒక 2 నెలల కింద విడుదలై బయట ఉన్నాడు. తర్వాత ఈ దేశానికి వచ్చింది 2 నెలల ముందు. చనిపోయింది సరిగ్గా ఈ దేశంలో ఇంగ్లాండ్ జాక్ దిగి ఈ దేశపు జెండా ఇట్లా పైకి ఎగరగానే చనిపోయింది.
అజయ్ అజిత్ సింగ్ పుట్టేది 24 ఏళ్ల వయసులో చిన్న వాళ్ళు జైల్లోనే అనారోగ్యానికి గురై బహుశా వాళ్ళు తిండి తినక పెట్టక ఏదో ఉద్యమాల్లోనే ఆయన చనిపోయాడు. 24 ఇద్దరు చిన్నమ్మలు, ఒక చిన్నమ్మ ఇంట్లో ఉన్నది, ఇంకొక చిన్నమ్మ అజిత్ సింగ్ ఆయన దీర్ఘకాలం జైల్లో ఉంది. వాళ్ళమ్మ విద్యావతి అద్భుతమైన మహిళది. వాళ్ళ తాత దేశం కోసం ముందే నడిచినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ మనకు అంటే ఎట్లా ఆ వాతావరణం ఎట్లాంటి వాతావరణం మనం చూడటానికి ఒక కంపోజిట్ కల్చర్ నుంచి ఒక రెవల్యూషనరీ కల్చర్ దాకా అసలు ఆ ప్రయాణం, కుటుంబ ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం. అంతేకాదు ఈ భగత్ సింగ్ పుట్టుక అంటే భగత్ సింగ్ అనేటటువంటి ఆ స్వభావం తయారు కావడంలో ఇంకొక కీలకమైన సంఘటన ఉంది. అది ఈ దేశ చరిత్రనే మార్చివేసిన ఒక పెద్ద సంఘటన. అది మీ అందరికీ తెలిసింది, జలియన్వాలా బాగ్. జలియన్వాలా బాగ్ సంఘటన అందరికీ తెలిసింది. ఎట్లాంటి సంఘటన అది? ఏం జరిగింది? సేమ్ ఉపాలాంటి చట్టం వచ్చింది. ఇట్లాంటిదే గదర్ పార్టీ బయట దేశాల్లో పుట్టుకొస్తున్న దేశంలో విప్లవోద్యమం సృష్టిస్తుంది అనుకున్న సమయంలో ఇంటెలిజెన్స్ నివేదికలు తెచ్చుకొని ముందే ట్రిబ్యునల్స్ తయారు చేసుకొని బిల్లులు తయారు చేసుకొని ఇండియన్ సేఫ్టీ యాక్ట్ కింద పెట్టి సేఫ్టీ యాక్ట్ కింద పెట్టి వాళ్ళు పట్టుకోమని దాని కింద ఉరి శిక్షలు వేసి వాళ్ళు చూడండి ఎంత భయంకరంగా అంటే ప్రపంచంలో ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత ఎట్లాంటి చట్టం కావాలో, వీళ్ళు ఎట్లా జైల్లో అవుతారో, ఎట్లా ఉరి శిక్షలు వేయాలో అన్ని ప్రిపరేషన్. మళ్ళీ అట్లాంటి ప్రిపరేషన్ రౌలట్ చట్టం ఒకటి వచ్చింది కదా, డ్రాకులాస్ వచ్చినాయి కదా. ఆ చట్టాల నుంచి ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమానికి అమృత్సర్ ఒక ప్రాణప్రాయంగా ఉంది. ఎందుకంటే అప్పటికి వాళ్ళు గదర్వేలుని సృష్టించి చూసింది, త్యాగాలు చూసింది. ఏప్రిల్ 13 ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎంత హింసాత్మకంగా జరిగిందో, ఎంత పైశాచికంగా జరిగిందో అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అది చుట్టూ గోడ ఉన్నదని తెలుసు. అందులో అందరూ వచ్చిన తర్వాత 30 మంది 25 మంది పొజిషన్ తీసుకొని కూర్చొని ఇంకొకరు నిలబడి గన్స్ తీసుకొని 30,000 మంది జనాల మీద ఫైరింగ్ చేసే విషయం మనకు తెలుసు. నిర్దాక్షిణ్యం. జనరల్ డయర్ ఆమె ఉండి కాల్పించింది కాదు. మైకేల్ డయర్ అనేటోడు పర్మిషన్ ఇచ్చిండు కదా. డయర్ల ద్వయం చేసినటువంటి ఆ పరిణామం తర్వాత ఎంక్వైరీలో తెలిసింది. అండర్ కమిషన్ చేసిన ఎంక్వైరీలో చెప్పింది, నువ్వు ఆయన ఆపమని, ఫైరింగ్ ఆపమని అడగలేదా అంటే జనాల అర్థనాదాల్లో నేను అన్నా కానీ మిలిటరీ వెళ్ళేదన్నా. అంటే దాన్ని బట్టి అర్థనాదాలు ఎక్కడ ఉంటాయి, ఎంత రక్తం ఒప్పి ఉండవచ్చు. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి అండర్ కమిషన్లో. మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ చిన్న బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని ఒక పాప ఒక తల్లిని రాజేయపడుతుంటాడు. నేను వెళ్ళను అంటుంది. కొద్దిసేపటి తర్వాత పిల్లవాని ఆ సౌండ్ కూడా ఆగిపోతుంది. మార్నింగ్ కల్లా వందలాది బోధలు గద్దలు వచ్చేసి వాళ్ళ మీద వచ్చిందంటే ఆ స్మెల్, రక్తం బ్లడ్ స్మెల్ అనేది ఎంత వ్యాపించి ఉంటే అవి వస్తాయి. అవి రిపోర్ట్ అయినాయి, భయంకరంగా రిపోర్ట్ అయింది. ఒక్క వాయిలో 300-400 మంది పడ్డారంటే పరిస్థితి ఏంటి? వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఒక విధంగా ఉంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 500 మంది చెప్తే మొత్తం ఒక 12 మంది దాకా చనిపోయారనేది మనకున్న రిపోర్టే కదా. ఒక్క బాయి తెల్లారి జరగడం జరిగిన తర్వాత భగత్ సింగ్ స్వయంగా అక్కడికి వెళ్ళి రక్తపు మట్టి తెచ్చుకొని పెట్టుకున్నాడు కదా ఎంతో సీసాలు. ఈ ప్రభావం ప్రతిరోజు చూసుకోవటానికి, అది మర్చిపోకుండా ఉండడానికి అది తెచ్చిపెట్టుకున్న సందర్భం ఉంది. చాలా విచిత్రమైన నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి జలియన్వాలా బాగ్ ఈ దేశంలో ఆ మరణాల తర్వాత పెద్ద విప్లవాలను రగిలిస్తున్నటువంటి
దాన్ని ఎప్పుడు ఆలోచన ఉంది, అప్పుడే కాదు. మొన్న 2021, 2022 కూడా ఆర్థిక ప్రయత్నం చేశారు. 21, 22లో బ్యూటిఫికేషన్ అనే పేరుతో జలియన్ వాలా బాగ్ని బ్యూటిఫికేషన్ అనే పేరుతోటి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే జలియన్ వాలా బాగ్ లోపలికి పోగానే మనకు గతంలో చరిత్ర కళ్ళ ముందు కనిపించేది. మా వీరులు చేసిన త్యాగం, మా వీరులు ప్రవహించిన రక్తం కళ్ళ ముందు కనపడుతుంటే నాలో ఒక భావావేశం, ఒక భావోద్రేకం నా ఎదురుగా నా హృదయంలో చొప్పించబడింది. మీరు ఒక సంఘటన కనపడగానే ఒక మాట కడతాడు, ఓ సంఘటన కనగానే ఒక డబ్బు మోగిస్తాడు, సంఘటన కనపడగానే మనసులో మార్పు రావాలి. ఇంత పెద్ద సంఘటన, ఇంత పెద్ద మార్పుల కారణమైంది ఈ దేశంలో. అట్లాంటి ఈ పరిస్థితుల్లో మోడీ చేసింది ఏంటి అంటే జలియన్ వాలా బాగ్లోని దాన్ని బ్యూటిఫికేషన్ చేసిండు. ఎందుకు బ్యూటిఫికేషన్ చేసిండు? ఆడిక బుల్లెట్లు కనపడొద్దా? ఇటుక చుట్టూ ఏడు ఒక కథను చెప్తాడు. ఆడ ప్రత్యక్షంగా ఒక సాక్షుడు మన్మని తీసుకొని మీటింగ్కి వచ్చిండు. ఒక 3 ఏళ్ళ మన్మని పోలీస్ ఫైరింగ్ జరిగింది, ఉరికిండ్రు, చుట్టూ గోడ ఉంది, 7 అడుగుల గోడ ఉంది. ఎట్టెళ్ళ తర్వాత తను చనిపోయిన పర్లేదు, మనోని బయటికి స్టేషన్, మనోనికి కాలు చేతులు ఎరిగినాయి, కానీ సేఫ్లో ఉన్నాడు. ఇతను చనిపోయింది. కానీ ఆ చుట్టూ ఉన్న గోడకు దిగిన బుల్లెట్ అట్లనే ఉంచింది బ్రిటిష్ ప్రభుత్వం కానీ, స్వతంత్ర భారత ప్రభుత్వం కానీ. ఆ బుల్లెట్ అట్లా ఉండిపోయినాయి. మీరు ఎప్పుడు పోయినా ఆ రక్తపు మచ్చలు ఇంకా ఆ బుల్లెట్తో సహా ఆ గోడల మీద పడ్డ బ్లడ్ మార్కులు కూడా అట్లా ఉండిపోయినాయి. మనం పోయినప్పుడు మన స్వాతంత్ర వీరులు కాస్త ఆ కాలానికి మనం వెళ్తాం. మనిషి అన్నోడు కణం మీరు రావాలి కదండి, వెళ్తాం, హృదయం కదిలించాలి కదా, వెళ్తాం. కానీ ఈయన అద్భుతమైన బ్యూటిఫికేషన్ చేసి అవి కనపడదట. రెండవది ఆయన చేసింది, ఒక తోవల నుంచి పోతాడు, ఒక తోవల నుంచి వచ్చేది కదా, అదే తోవల పోయి అదే తోవల రావాలి కదా. అది చిన్నది, 4 అడుగుల లోపే ఉంటుంది. దాన్ని పలగొట్టి అటు ఇటు స్వాతంత్ర వీరుల బొమ్మలు లాంటి, సిమెంట్ బొమ్మలు లాంటి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు పెట్టి అదొకటి చేసింది. ఆ స్తూపం ఏదైతే ఉందో దాని మీద లైటింగ్ షో, మ్యూజిక్. చరిత్రకారులు పోయి మేము థియేటర్కి వచ్చినామా, మా అమర స్తూపం దగ్గరికి వచ్చినామా అని అడిగింది. ఒక సంగీతం, ఏకరహ సంగీతం, బ్లాక్ సంగీతం. మనం ఒక సాయంత్రం విశాఖ బీచ్కు పోతే బీచ్లో మ్యూజిక్ అండ్ లైటింగ్ షో పెట్టినట్టు జలియన్ వాలా బాగ్లో మ్యూజిక్ అండ్ లైటింగ్ షో పెట్టడము ఏంటి? ఓహో, మీకు చరిత్ర లేదు కదా, ఓహో మీకు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఒక్క నాయకుడు లేడు కదా, అందుకే నేను ఆ ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తే అందరూ సమమవుతారు అనుకున్నాడు. బహుశా అదే కావచ్చు. ఇట్లాంటి బ్యూటిఫికేషన్ మన కళ్ళ ముందు. ఇదొక ఘటన. మరొకటి అంటే ఆ ప్రజల మీద చూపించిన ఎంత బలమైన ప్రభావం ఉందో అదొకటి కనిపిస్తుంది. రెండవది ఏంటి అంటే ఆయన చదువుకున్నది స్వదేశీ ఉద్యమంలో వచ్చిన విద్యాలయం. అంతకుముందు ఆయన చదువుకున్నాడు, ఆయన సాంస్క్రిట్ చదివించిండు, సాంస్క్రిట్ బాగా చదివాడు. లాస్ట్కి నేర్చుకున్న ఆయన సొంత భాష పంజాబీ. అన్ని భాషల కంటే లేటుగా నేర్చుకున్న భాష ఆయన గురుమికి లేటుగా నేర్చుకున్నాడు. ఉర్దూ కానీ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ ఈ భాషలన్నీ ఆయనకు బాగా తెలుసు. అన్నింటిలో ఆయన అద్భుతమైన వ్యాసాలు రాశాడు. శివాజీ నాయకుడు దాకా కొన్ని బొమ్మల్ని మనకు గుర్తు చేస్తారండి. భగత్ సింగ్ అంటే ఆయన మెదడులో ఓన్లీ బాంబే ఉంది. భగత్ సింగ్ అంటే మన సింబాలైజ్ చేశాడు. ఏంటి? ఒక సింబాలైజ్ చేశాడు. భగత్ సింగ్ అనగానే ఓ రౌండ్ హ్యాట్, చేతిలో ఒక గ్రైడ్. భగత్ సింగ్, అంబేద్కర్ గారు అనగానే రాజ్యాంగం. రాజ్యాంగమేనా? రాజ్యాంగమేనా? రాజ్యాంగంలో ఆయన పాత్ర ఎంత పెద్దదైన, ఆయన ఆదర్శాలు, ఆయన అనుసరించిన భావనలు ఎంత చోటు వచ్చింది ఆ రాజ్యాంగంలో. అంబేద్కర్ చెప్పిన ఆకాంక్షలన్నీ మొత్తం భూమినంతా జాతీయ చేయమన్నాడు అంబేద్కర్. రాజ్యాంగంలో అది వచ్చిందా? అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రాతినిధ్యంలో తీసుకు
నీట్గా ఎప్పటికీ రెవల్యూషనరీ డాక్యుమెంట్. ఆయన ఆయన ఎక్కడ కనపడుతుంది? అంబేద్కర్ అంటే ఈ పీఠిక కనపడుతుంది, అక్షరంలో కనపడుతుంది. ఈ పీఠికలో భగత్ సింగ్ కనపడుతుంది. నేను చెప్తాను, నేను మర్చిపోయిన అర్థం చేయండి. అంటే అసలు పెద్ద అంబేద్కర్ సింబల్ అనేది ఇలా ఏమైంది, ఒక పెద్ద సింబల్ అయిపోయింది. అంబేద్కర్ అంటే 120 అడుగులు 130 అడుగులు బొమ్మ పెట్టడం ఒక అలవాటు అయిపోయింది. మూర్తిని చంపి అదే స్ఫూర్తిని చంపి మూర్తిని పెట్టడం అలవాటు అయిపోయింది. తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా జరుగుతుంది. అదే అంబేద్కర్ స్ఫూర్తి పాలనలో ఏర్పడదు. అందరికి పెద్ద బొమ్మ పెడితే మనం రంజింపబడతాం అంతే. ఈ పరిస్థితికి మనం నింపివేయబడ్డాం. ఇదైనా చాలా పరిస్థితికి నింపివేయబడ్డామా అది కూడా తెలియదు. కానీ మనం అనుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ మనం ఎట్లా అనుకున్నాము? అసలు భగత్ సింగ్ అనగానే బాంబేలో గ్రేట్ స్కాలర్ రెవల్యూషనరీ కదా. ఈ తల తీసి పెట్టి చూస్తే మీకు కనపడితే ఎంత పెద్ద పండితులు కనపడతారు. అసలు భగత్ సింగ్ నువ్వే కేవలం మీరు చూడటమా అంటే భగత్ సింగ్ సింబాలిక్ ఇట్లా మార్చిపడేసినమా? భగత్ సింగ్ అసలు ఏంటి? ఇన్ని భాషలు విప్లవోద్యమం అనుకోవడానికి ముందే ఆయన పెద్ద ఎడిటర్. కీర్తి అనే పత్రికకు ఎడిటర్ విద్రోహి, అందులో ఆయన పేరు విద్రోహి. ఆ విద్రోహి కొనసాగుతాడు. నజరుల్ ఇస్లాం పేరుతో 22లోనే కొనసాగుతాడు. 2025లో వరవరరావు పేరుతో కూడా కొనసాగుతాడు విద్రోహి ఉంటాడు. విద్రోహి అంటే తిరుగుబాటుదారుడు. విద్రోహి అర్థం తిరుగుబాటు. అంబేద్కర్ కలం పేరు కీర్తిలో విద్రోహి. నజరుల్ ఇస్లాం ఈ దేశం అసలు ఈ ఒక్కసారి నజరుల్ ఇస్లాం పోయమ్స్ కొద్ది చూడండి, పాటలు లేదు చూడండి. 50 ఏళ్ళు మాట పలుకు లేకుండా చనిపోయాడు. కానీ ఆయన ఒక 10 ఏళ్ల కాలంలో ఎంత సృష్టించాడు నజరుల్ ఇస్లాం. ఇదే విద్రోహి కీర్తిగా చాలా విద్రోహి పేరు మీద ఆయన రాసిన కీర్తిలో. ఆ తర్వాత ప్రతాప్ అనే పత్రిక ఉంది. ప్రతాప్ ఆయన గణేష్ టెక్స్టైల్ విద్యార్థి. గణేష్ ఆయన ప్రకటన ఏముంది? మీరు ఈ పత్రికలో ఎడిటర్గా రావాలి అంటే 2 రొట్టెలు చల్లటి నీళ్ళు, గ్లాస్ చల్లటి నీళ్ళు ఇస్తాను. అదర్ క్వాలిఫికేషన్ ఏంటంటే ద్వీపాంతర శిక్ష లేదంటే అన్నమాట జైలు మీకు ఇందులో ఉంటుంది. 2 ఏళ్లలో 8 మంది ఎడిటర్లను ద్వీపాంతర శిక్షకు గురి చేసినట్టు ఆ పత్రిక ప్రభావం ఎలాంటిది? భగత్ సింగ్ లో అద్భుతమైన లౌకికవాది, ఓ అద్భుతమైన భావజాలాన్ని తయారు చేయడంలో గణేష్ విద్యార్థి ఉండు. ఆయన లేకుండా భగత్ సింగ్ చూడలేము. గదర్ పార్టీ లేకుండా భగత్ సింగ్ చూడలేము. ఈ ఉద్యమాన్ని చూడకుండా కర్తార్ సింగ్ జేబులో ఫోటో కాదు, ఆయన హృదయమే కర్తార్ సింగ్. వీళ్ళందరినీ చూడకుండా భగత్ సింగ్ ఎట్లా చూస్తాం? ఇదొకటి. ప్రతాప్ పత్రిక ఎంత అందులో విపరీతంగా రాసింది. బలవంత్ పేరు మీద రాసింది. చివరికి ఆ హిందూ ముస్లిం అంటే సమన్వయము లేదా ఒక విధంగా చెప్పాలంటే మత ఘర్షణలకు లేకుండా ఆయన ఎంత ప్రయత్నం చేసిండో చివరికి ఈయన చనిపోయిన తర్వాత, భగత్ సింగ్ చనిపోయిన తర్వాత కొద్ది రోజులైతే మత ఘర్షణలో చనిపోయాడు గణేష్ విద్యార్థి. ఈ దేశం ఎంత బాగుంటుందో చెప్పడానికి, ఈ దేశంలో ఎంత సివిక్ సెన్స్ ఉంటుంది అని చెప్పడానికి అదొక దాని కూడా ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మత ఘర్షణలకు వ్యతిరేకంగా, మత తత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన గణేష్ విద్యార్థి ఒక కమ్యూనల్ రైట్స్ లో బలైపోయాడంటే ఎట్లాంటి పరిస్థితి? కలకత్తా నుంచి వచ్చిన పత్రికల్లో పనిచేసింది. కులం మీద ఆనించి రాసిన పత్రిక. అంటే ఇవన్నీ ఒక విధంగా ఉంటే ఇంకొక పెద్ద ప్రభావం మనందరం చూసినటువంటిదే. జాతీయోద్యమం బాగా నడుస్తుంది. బాగా నడుస్తున్న
సమయంలో ఇంకొద్ది రోజులు నడిస్తే సహాయ నిరాకరణ అందరూ గాంధీ అంతానే ఉన్నారు. అందరూ విప్లవకారులు కూడా అక్కడే ఉన్నారు. ఇటు మీరు అనుకుంటున్నారు చూడండి, అదే యోగి, ఈ దేశపు రోగి, ఆయనకు పూర్వాశ్రమం గోరఖ్నాథ్ మఠం, గోరఖ్పూర్. ఆయన కంటే ముందున్నవాడు హిందూ మహాసభకు 3 సార్లు ఎంపీగా అయినవాడు. ఈయనకంటే ముందున్న మఠాలు. ఆయన కంటే ముందున్నవాడు ఈ ఉద్యమంలో భాగం. అది సూఫీ ఉద్యమం. ఆ మఠము ఆచారం వేసుకుని తిరుగుతున్నాడే ఏది కాదు, నాటు సాంప్రదాయం. నేపాల్ నుంచి ఉన్న హిందుత్వ, దాన్ని తాంత్రిక హిందుత్వం అంటామో ఏమంటామో, అది బౌద్ధం, సూఫీ ఇవన్నీ కలిపిన భావధారంలో గోరఖ్పూర్ ఉంది. రాష్ట్రానికి గోరక్షణ పేరు మీద గోరఖ్పూర్గా మారిపోయడం వచ్చేమో కానీ అది వందల ఏళ్ళుగా తనది ఏంటి అంటే ఒక అద్భుతమైనటువంటి పీఠం ఈ దేశంలో చాలా పెద్ద పని చేయగలిగింది. ఆ పీఠాన్ని పట్టు కూడా తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిండు సహాయ నిరాకరణ ఉద్యమంలో. గాంధీ ఏం చేసిండు? ఉద్యమాన్ని నడుపుతున్న క్రమంలో చౌరీ చౌర సంఘటన జరిగింది. విప్లవోద్యమాన్ని ఆపేసి, అదే జాతీయోద్యమాన్ని ఆపేసి. అదే ఈ దేశంలో బహుశా ఇంకొద్ది రోజులు జరిగి ఉంటే ఈ దేశం ఒక తొవ్వ వేరు లేదు. ఆయన ఆపివేయడం, ఇటు హిందూ మహాసభ అనేది ఆ తీవ్ర రూపాన్ని తీసుకుంది. అక్కడే ఆ ఆపివేయడం తర్వాతనే మత ఛాందస శక్తులు ఇస్లాం పేరు మీద ఒకటి, హిందువుల పేరు మీద ఒకటి ఈ దేశాన్ని మీద పెడుభూతమై కూర్చుని దాన్ని చూపుని దాన్ని సంపూర్ణంగా జాతి కోణంలో, ప్రజా కోణంలో మహాత్ముడిగా చూసి ఉంటే వేరే వాతావరణం జరిగేది. అయ్యా నీ కొడుకే దేవదాస్తాన్ని దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసింది. చౌరీ సంఘటన మీద, చౌరీ సంఘటన మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ గాంధీ కొడుకే, దేవదాస్ గాంధీ కొడుకే. ఆయనే కదా దేవదాస్ గాంధీ కొడుకే కదా. ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏం జరిగింది? ఎవరు చంపారు? అందులో అక్కడ ఏదో 175 మంది ఎట్లా చనిపోయారు? ఆ రిపోర్ట్ ఎట్లా దాడి తీసింది? తప్పంత ఎవరిది? చూడండి. అంతకుముందేమో డయ్యర్ ఉంది కదా, డయ్యర్ గాంధీ ఏమైంది? ఇంత జరిగిన వాడు సాయంత్రం పూట హాయిగా కాఫీకి వెళ్ళి ఊరంతా నీళ్లు బంద్ చేసి కరెంటు బంద్ చేసేవాడు. తర్వాత అక్కడికి పోయిన తర్వాత, ఇంగ్లాండ్ పోయిన తర్వాత వాళ్ళకు ₹1,00,000 ఇచ్చి సన్మానం చేసి ఏదన్నా ఒక ప్రకటన చేయగలిగితే చర్చిలు అయ్యారు. ఒక మాట అన్నాడు, యుద్ధం అంతే కాదు, ఒక మాట అన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని చర్చిలు అన్నాడు. కానీ ఆ ప్రభుత్వం అప్పుడే పట్టించుకోలేదు. ఈ సంఘటన ఇంకా జరిగితే గాంధీ జాతీయోద్యమాన్ని ఆపేసింది. దాంతో చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా ఓ బలమైన పాయ వైపు రావడం. ఆ బలమైన పాయగా ఉండమైన కదా ఒక్కటి గుర్తుంచుకోండి, ఎంత నిరాశా సమయంలోనైనా అందించే ఒక చెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. అది నిరాశా సమయం. ఒక ఆపన్న హస్తం వచ్చింది. అదే మనందరికీ తెలుసు. సంశీల సమితి పుట్టినా, యుగాంతర్ పుట్టినా, హెచ్ఎస్ఏ పుట్టినా, ఇవన్నీ అన్నీ వచ్చినాయి. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినాయి. ఆ ఇచ్చిన దాంట్లో నిజంగా చెప్పాలి అంటే ఆజాద్ పాత్ర అద్భుతమైన పాత్ర. ఆయనకు ఒక రోజు ఉంటే చెప్పుకోవచ్చు ఆయన మీద. చిన్న పాత్రగా కకోరి తర్వాత ఈ దేశంలో అందరూ దొరికితే అందరికీ శిక్ష పడదు. దొరకనిది స్వతంత్రుడిగా తన ప్రాణం మీద కూడా తనకి ఆత్మ నిలబెట్టుకున్న వ్యక్తి ఆజాద్. గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని మార్చగలిగేంత ఇంటెలెక్చువల్ బ్రెయిన్, ఎటంటే మాట్లాడుకోగలిగిన ఇంటెలెక్చువల్ బ్రెయిన్ ఈయనదే. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అది ఎంత పెద్ద ఈ దేశ విప్లవోద్యమంలో ఓ నిరాశ చెందిన యువకులు
ఇంకో పనికిరాని మనుషులుగా యువతరాన్ని మారబోతున్న సమయంలో ఈ దేశం గుర్తించుకోగలిగే యువకుల్ని తయారు చేయ ఒక భావజాలను పట్టుకున్న వీళ్ళందరూ ఈ తొవ్వలు ఈ దేశ ప్రజలు. ఈ దేశ చరిత్రకు, ఈ దేశంలో అంతకు ముందున్న చరిత్ర వేరు. ఈ దేశంలో ఉన్న అంతకు ముందున్న చరిత్రలో ఒక కుటిల సిద్ధాంతాన్ని దేశం సృష్టించవచ్చు మనుగా ఓ చాణక్యుడి ద్వారా. ఈ దేశం మానవ గుణాలకు ఆధారం కాదు అని, ఎగుడు దిగుల సమాజానికి ఇది సిద్ధమైన ప్రాంతం అని ఈ దేశానికి బయట ప్రపంచం ఒక గుర్తింపించవచ్చు. మీరు పాత యూరోపియన్ చరిత్రకారులు, తత్వవేత్తలు చూస్తే ఈ దేశ వ్యతిరేకత, ఈ దేశ యొక్క జీవితం మీద వాళ్ళు శోధన చాలా భిన్నంగా ఉంటుంది. ఈ దేశంలో మీ ప్రపంచ యూరోప్ కంటే, అన్ని దేశాల కంటే ఈ దేశం త్యాగం చేయడంలో ముందుంటదని చూపించిన ఒక దశ ఇది వచ్చింది. ఈ దేశ గుర్తింపుకు అదొక బలమైంది. అట్లా ఆయన తీసుకున్న తీరు చివరికి ఒక కీలకమైన ఘటన జరిగిన తర్వాత, ఆ కీలకమైన ఘటన మనందరికీ తెలిసినటువంటిది సాండర్స్ హత్య. సాండర్స్ హత్య జరిగింది. ఎందుకు జరిగింది? సైమన్ కోగాట్ నినాదాలతో లాలా లజపత్ రాయ్ ఆ ప్రాంతంలో నాయకత్వం వహిస్తుంది. లజపత్ రాయ్ మార్క్సిస్ట్ నుంచి ప్రారంభమై చివరికి చాలా మంది మారినట్టే మారింది. భగత్ సింగ్ ఒక అద్భుతమైన పోయం రాసి, వేరే పోయం, సెటర్ పోయంని లొంగిపోయిన వానికి జీవితం ఉండదు అనేటటువంటి ఒక పోయం రాసి ఈయన పేరు వేయకుండా, ఎందుకంటే ఈయన గురువు. ఆయన గురువు అంటే ఆయన పెట్టిన ఒక స్వదేశీ కళాశాల పంజాబ్లో ఆయన చాలా పెద్ద ప్రసిద్ధి అయినా తనను వదిలిపెట్టలేదు. భగత్ సింగ్ అద్భుతంగా ఉంటాడు. నిర్దయమైన విమర్శ ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతుంది. విమర్శ చేయడానికి కరుణ దయ చూపించద్దు. ఏ సమాజమైన ముందరికి పోవాలంటే విమర్శకుడికి దయ ఉండదు, కరుణ ఉండదు. దయ చూపొద్దు అంటే విమర్శలు. లజపత్ రాయ్ ఫోటో వేసి ఆ పోయి పెట్టి ఎంత సెటే, ఎంత అద్భుతం. అట్లాంటి వ్యక్తి మీద స్పాట్ ఆదేశంతో విపరీతంగా దెబ్బలు పెట్టారు. కొట్టినవాడు సాండర్సే, ఆదేశాలు ఇచ్చినవాడు స్కాట్. నెల రోజుల్లో చంపకపోతే ఈ ప్రజలకు మనం ఏం భరోసా ఇచ్చినట్టు? మనం ఉండి ఈ దేశ ఆత్మగౌరవాన్ని ఏం చూపించినట్టు? నిర్ణయం తీసుకున్నారు, అనుకున్నారు, కార్యాచరణ పెట్టిండ్రు. ఆ కార్యాచరణలో మీకు తెలిసి ఎవరెవరు ఉన్నారు? ఆ కార్యాచరణ బయట పర్యవేక్షించడానికి ఇది కూడా పార్టీ, నాట్ ఓన్లీ అంటే ఆ ఇద్దరు ముగ్గురు చేసిన కార్యాచరణ కాదు, పార్టీ నిర్ణయం మేరకు వెళ్ళిండ్రు. ఆ పక్కన పర్యవేక్షిస్తూ ఆజాద్ కూర్చున్నాడు. వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అతను స్కాట్ రాలేదు, సాండర్స్ అందులో నుంచి వెళ్ళిండు. వాడు కూడా 20 ఏళ్ళోడే, కానీ షూట్ చేసినందుకు బాధపడ్డారేమో కానీ, అంటే చూపించాల్సిన జైపాల్ సరిగా చూపించలేదనో ఇంకేదో రకరకాలుగా ఉన్నాయి. కానీ చంపింది అయితే సాండర్స్ అయితే కొట్టిండు. సాండర్స్ కొట్టిన దెబ్బలకి లాలా లజపత్ రాయ్ చనిపోయాడు. పర్మిషన్ ఇచ్చింది, కొట్టమని చెప్పింది అయితే స్కాట్ చంపాలనుకున్నారు, ఎందుకంటే వాడిని చంపడం కాదు. కానీ ఇక్కడ జరిగింది సరే, పొరపాటు జరిగిందా ఏం జరిగిందా కానీ జరిగిన దెబ్బలైతే ఆయనే కొట్టి ఆయనే నోడు. ఆ తర్వాత తప్పించుకొని పోతున్న క్రమంలో చమన్ సింగ్ చంపాల్సి వచ్చింది. ఒక హెడ్ కానిస్టేబుల్ గాను ఉన్న వ్యక్తి వీళ్ళు గట్టిగా పట్టుకుంటున్న సమయంలో ఆజాద్ ఫైర్ చేసిండు. 1 కాదు 2 ఫైర్లకు చనిపోయాడు. ఇది మనకు ఒక విధంగా చెప్పాలి అంటే ఆ కేసు చాలా బలమైన కేసుగా ఆ తర్వాత కాలంలో కనిపిస్తుంది. అంటే సాండర్స్ మరణం, ఆ మరణానంతరం జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఆయన ఎక్కడికక్కడ వాళ్ళతోటి విప్లవోద్యమం సృష్టించలేమని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవ శ్రేణులన్నీ ఒక తాటి మీదకి తేవాలనుకున్నాడు. ఆ తాటి మీదకి తెచ్చేది అన్ని చోట్లకు స్వయంగా వెళ్ళింది.
లెటర్లు రాసిండు, తీసుకున్నాడు. కానీ అంతిమంగా ఒక్క బీహారీ వాళ్ళు చివరి దశలో దారిపోయారు. కానీ బెంగాలీలో వీళ్ళ కాంటాక్ట్ సరైన కాంటాక్ట్ కాదు. ఒక కాంటాక్ట్ బదులుగా వేరే కాంటాక్ట్ రావడంతో వాళ్ళకి ఈ ఐక్య సంఘటనలో వాళ్ళు రాలేదు. తర్వాత పార్టీ అక్కడ చెప్పింది, మీరు కాంటాక్ట్ అయిన వ్యక్తి సరైన వ్యక్తి కాదు, మాకు సంబంధించిన వ్యక్తి కాదు. తర్వాత తెలిసింది. కానీ ఆ నిర్ణయం హెచ్ఎస్ఏలో ఒక అద్భుతమైన నిర్ణయం. హెచ్ఎస్ఆర్ఏగా మారింది. అది ఎక్కడో కాదు, అలా ఢిల్లీలో ఉన్న ఫిరోజ్ షా కోట్ల మైదానంలో. నిజంగా మీరు ఒకసారి గమనించండి, ఈ దేశానికి ఏది అవసరమో అది అక్కడ వచ్చింది. ఇక మేము భారత రాజ్యాంగంలో సోషలిస్ట్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. నిన్ననో ఆయన తీసేసిండు ఆ పదాన్ని. ఎప్పుడో ఆ భావజాలంలో సోషలిస్ట్ వ్యతిరేకమైంది. ఆ ఇంత కూడా సూచిక ఉండకూడదని సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు ఉండొద్దని తీసేయాలనుకున్నాడు. కానీ సోషలిస్ట్ పదం ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది? ఇగో ఇక్కడ వచ్చింది. హెచ్ఎస్ఆర్, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ప్లేస్లో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మార్చింది. ఈ దేశానికి ఏది అవసరం చెప్పండి? వేల సంవత్సరాలుగా గణీభవించిన దేశానికి ఒక బద్దలు కొట్టగలగాలి. అది అందరికీ సంబంధం. వేల సంవత్సరాలు ఆ సోషలిజం తప్ప ఈ దేశానికి ఇంకొకటి లేదు అని చెప్పడానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్. హెచ్ఎస్ఆర్ఏ అనేది ఏర్పాటు కావడమే కాదు, పార్టీ ఏర్పడమే కాదు, దానికి ఒక మిలిషియా కమిటీ కూడా ఉంది. మనకు మిలిషియా అనుభవం ఉంది కదా, మిలిషియా కమిటీ ఉంది. రిపబ్లికన్ ఆర్మీ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే ఒక మిలిషియా దళం. దీంట్లో వీళ్ళు సెంట్రల్ కమిటీ మెంబర్లే, దాంట్లో వాళ్ళు సెంట్రల్ కమిటీ మెంబర్. రెండు కలిసి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయాణం. ఆ ప్రయాణం భగత్ సింగ్ లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని రూపొందించింది. భగత్ సింగ్ ఈ సమాజానికి అనుకున్న దానికంటే, ఆయన ఇవ్వాలనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఇట్లా మనకు అంటే ఆయన ఒక నేపథ్యం నుంచి ఎక్స్టెన్షన్ అవుతూ దేశం మొత్తం మీద ఎట్లాంటి ఎక్స్టెన్షన్కి వచ్చిందో చూసినాం. ఆ క్రమంలోనే ఇప్పుడు టైం తీసుకుంటాం. ఇంకొక 10 నిమిషాలు. నీరు తాగాలి, తినాలి. ఎందుకంటే అది ఉన్నప్పుడు ఏం నిల్లేము, ఏం చేయలేము. సరే మిత్రులారా, ఇవన్నీ ఒక పరంపర. ఈ పరిస్థితులన్నీ ఒకటి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే మీరు గమనించవలసింది ఏమిటి అంటే, సాండర్స్ చంపిన తర్వాత తప్పించుకొని వెళ్ళడానికి తన మిత్రుడి భార్య హిందీ టీచర్ అమ్మా, ఎంత పెద్ద పని చేసినట్టు టీచర్లు, చిన్న పని చేయలేదు. అసలు కొద్ది పనులు రావు. దుర్గాబీవి అంతా బాగా అంటారు, వదిన అంటారు. భగవతి చరణ్ మోహన భార్య. అసలు బహుశా ఈ దేశంలో ఝాన్సీ రాణి పేరు చెప్తాం కదా, ఆ కోవలో ఇంకా బలమైన కోవలంటూ చెబితే మనకు ఈమెనే ఈ కాలానికి. భగవతి చరణ్ మోహన తన భార్యని తన మిత్రుడి భార్యగా, అంటే ఆమె చెప్పలే, ఆయన చెప్పలేదు. దానికోవాలి వెళ్తున్నాడు. సుఖదేవ్ ఆ రోజులు ఆమె ఇచ్చింది. సుఖదేవ్ ఒకవైపు వెళ్ళిపోయాడు. ఆ సంఘటన తర్వాత ఈయన మాత్రం తన వేషాన్ని సంపూర్ణంగా మార్చుకొని, ఇది కూడా కాదు, హ్యాట్ ఉంది కదా, హ్యాట్ది ఒక అంటే యూరోపియన్ డ్రెస్, ఇట్లా ముఖం కనపడుతున్న కోట్, ఇట్లా చూడదాకా పోయేటటువంటి కోట్ పెట్టుకోవడం, ఇవి చేసి ఆమె కూడా చాలా ధనవంతురాలైనటువంటి మహిళగా ఉంటూ కొడుకుని ఎత్తుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి రాజుగురు బంట్రోతుగా మారి ప్రయాణం చేసి అట్లా ఆయన ప్రయాణం ఆగ్రా, అట్లా
కలకత్తాలో భగవతి చరణ్ ఉంది. ఆయనకు పెట్టింది ఏంటి అంటే నేను ఐఎమ్ కమింగ్ విత్ మై బ్రదర్ అని పెట్టింది. ఏదో అంటారు కదా, దాంట్లో ఫ్యాక్స్ లాగా అప్పట్లేదు పంపేది కదా, టెలిగ్రామ్ అంటే ఎవరి బ్రదర్ నాకు తెలియకుండా ఆమె బ్రదర్ ఎవరు? ఆడికి పోయినాక భగత్ సింగ్ తీసుకపోయినాక భగత్ సింగ్ ఎందుకు పోయాడు? ఈ పరిణామాలకు పోయాడు. ఆడు ఒప్పుకున్నాడా? చాలా ప్రయోగాలు చేశాడు అక్కడి నుంచి. ఆ ప్రయోగాలు చిన్న ప్రయోగాలు కావు, బాంబు మేకింగ్తో సహా అక్కడే ఎక్కువగా వాళ్ళ నుంచి బెంగాలీ వాళ్ళ నుంచి చాలా చాలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన, వాళ్ళతో కలుపుకోవటం, అట్లాంటిది కావాలని చెప్పడం, ఇవన్నీ అట్లాంటి పరిణామాలు మనకు కనిపిస్తాయి. తర్వాత దుర్గాదేవి కూడా చిన్న విషయమే కాదు, భగత్ సింగ్ను ఉరి తీసేటట్టు అంటే ప్రతి సందర్భంలో ఆ కోర్టులో ప్రతిసారి అటెండ్ అయిందామే. ఆ తర్వాత ఎంత గొప్పగా చూసుకుందో. అందులో ఆ చిన్నబాబు గుర్తు పట్టండి, భగత్ సింగ్ పట్టుకొని పోతుంటానే చేసి లోపలికి తీసుకొని పోతుంటే అతని కొడుకు శచి అడిగారు. శచి గుర్తుపెట్టి పిలిచింది భగత్ సింగ్. నోరు మూసింది, దొరుకుతుందని బిడ్డ నోరు మూసింది. ఆ తర్వాత భగత్ సింగ్ ఉరి తీయడానికి ముందు రోజు గాంధీ దగ్గరికి పోయింది, విడుదల చేయించాము. ఉరికి ముందు రోజు వీళ్ళే. ఆ తర్వాత ఇంకోటి కూడా జరిగింది, గాంధీ ముందు రోజు కాదు, గాంధీ దగ్గరికి వెళ్ళింది. దాని తెల్లారి మీరు ఇంకా భగత్ సింగ్ లాంటి వాళ్ళని విడుదల చేయించగలిగితే పార్టీ మొత్తం లొంగిపోద్దని చెప్పి. ఎందుకంటే ఆమె చిన్న ఆమె కాదు, సాండర్స్ చంపడానికి పోయేది ఎవరు అని అడిగింది ఆమె. సెంట్రల్ కమిటీ సెంట్రల్ హాల్ బాంబు వేసేది ఎవరు, ధైర్యంగా చెప్పండి అని అడిగింది ఆమె. పార్టీ నిర్మాణంలో దుర్గాదేవి ఎంత బలమైన పాత్ర పోషించిందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. పార్టీ లొంగిపోతుంది వాళ్ళు వదిలిపెడతా అని చెప్పింది. కానీ గాంధీ ఎట్లా చెప్పడు కదా. ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా మంచివాడు, కానీ ఆయన చేసిన ఇట్లా చేయకూడదు కాబట్టి చెప్పను, నేనేం చేయలేదు. కానీ నాకు తెల్లారే ఆజాద్ని ఎన్కౌంటర్ చేశాను. ఆల్ఫ్రెడ్ పార్కులు అనుకుంటాను, ఆయన ఎన్కౌంటర్ కూడా అయ్యింది. గాంధీ కలిసిన తెల్లారే ఆయన ఎన్కౌంటర్ చేశారు. బహుశా ఆజాద్ ఏదైనా సమాచారం ఇట్లా జరుగుతున్న సమాచారం కూడా ఇచ్చి ఉండవచ్చు, గాంధీ దగ్గరికి పంపి ఉండవచ్చు. కానీ అది వాళ్ళు విడుదల చేసుకోవటానికి కానీ వీల్పలేదు. సరే ఆజాద్ అట్లా ఎన్కౌంటర్ కూడా అయింది. అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆమె ఇంకొక ఇద్దరిని స్వయంగా చంపింది. దుర్గాదేవి బాంబేలో ఇద్దరు చంపింది. ఆమె ఒక టీచర్ అమ్మగా ఉంది, లాస్ట్కు లొంగిపోయింది. జైలు శిక్ష కొంతకాలం ఉంది. ఇది దుర్గాదేవి నేపథ్యం. అంటే భగత్ సింగ్ భార్యగా కనపడ్డది, కానీ అక్కడ భగవతీ చరణ్ ఎంత బలమైన పాత్ర పోషించాలో అన్నిటి రకాల దుర్గాదేవి తన పాత్రను అద్భుతంగా పోషించింది. ఇవన్నీ ఒకటి ఉన్న సందర్భంలో ఒక కీలకంగా చెప్పవలసినటువంటివి ఏంటి అంటే మనం అందరం చెప్పుకుంటున్నటువంటి అంశాలే. అవి భగత్ సింగ్కి సంబంధించి ఓ అంతిమ సమయానికి వస్తుంటే మనకు కనపడుతున్నటువంటి ఏంటి అంటే భగత్ సింగ్ జైల్లోకి వెళ్ళడానికి, ఆ చివరి గడపడానికి కారణమైనటువంటిది సెంట్రల్ హాల్ బాంబు. ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియ వేరు, ఇప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ వేరు. ఈ చిద్దులు ముదురు ఘటనల కంటే దేశం మొత్తాన్ని కదిలించగలగాలి. ఈ దేశం మొత్తాన్ని కదిలించడానికి ఏం తీసుకోవాలి అంటే ఫ్రాన్స్లో ఒక ఘటన జరిగింది. చిన్న చదవరి కాదండి, తర్వాత మీకు కొన్ని వివరాలు ఉన్నాయి చెప్తాను. చిన్న చదవరి కాదు, బాగా చదివాడు, అన్ని విభాగాలు చదివాడు, సమాజకరణ చదివాడు. అందులో ఫ్రాన్స్కి సంబంధించి ఒక ఘటన జరిగింది, వెళ్ళండి అని ఆయన చేస్తారు. ఆ సంఘటనలో ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో వెళ్ళండి బాంబు వేస్తారు. బాంబు వేసి ఒక అద్భుతమైన ప్రకటన అసెంబ్లీలో జరుగుతారు. విచారణలో అదే చెప్తారు. ఆయనకు కూడా శిక్ష పడుతుంది. ఆయన చదివిండు, సేమ్ అని ఇక్కడ ప్రవేశపెట్టి ఆ ఘటన అక్కడ చదివిండు, ఆ అనుభవం నుంచి తీసుకున్నాడు, ఇక్కడ ప్రవేశపెట్టి. ఎవరు పోవాలి? ఈ అద్భుతమైన ఇంత పెద్దదానికి ఎవరు పోవాలి అనుకున్నప్పుడు మనం చూస్తాం,
అట్లా పోయినటువంటి దాంట్లో చాలా మంది మేము పోతాం అనుకున్నారు. కొంతమందికి విప్లవగిరిలో అలా అవకాశం రాకపోతే చాలా అవమానంగా భావించేవాళ్ళు. కార్యాచరణలో ఒక యాక్షన్లో నాకు చోటు రాలేదంటే ఏం నేను కాదా? చాలా మంది ఉన్నారు అనుభవం. ఒక పనిలో నేను ఎందుకు పోకూడదు అనేది ఉండేది. తొలి రోజు సమావేశంలో భగత్ సింగ్కు అవకాశం రాలేదు. రెండవ రోజు సమావేశంలో భగత్ సింగ్కు అవకాశం వచ్చింది. ఈ రోజు ఒక ఉత్తరం కూడా రాసింది సుఖదేవ్. ఎలాంటి ఉత్తరం రాసిందో మనందరికీ ఎరుకైనటువంటిది. నువ్వు ప్రేమలో ఉన్నావు, నువ్వు జీవితం మీద ప్రేమలో కూడా ఉన్నావు, నీకు ఇదంతా అయ్యేది. వాస్తవానికి భగత్ సింగ్ రెచ్చగొట్టినట్టు చేసింది. ఎందుకంటే ఆ ప్రకటన చేయడానికి చాలా పెద్ద ప్రయాణం కావాలి. అదే ఇంపార్టెంట్. ఈ సంఘటన కాదు, సంఘటన అనంతర పరిణామాలు చాలా ఇంపార్టెంట్. ఇవాళ భగత్ సింగ్ తెలుసుకోవడానికి ఆ సంఘటన అంతా జరిగిన సేవలు పడుతుంటాం కాదు. ఎందుకంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే హోలీ పేరు మీద హోలీ జరిగిన రోజు రక్తం వర్షమై కురిచింది అని చెప్పేసి ఆయన ఒక వ్యాసం రాశారు. ఏంటి ఆ వ్యాసంలో ఏముంది అంటే బొబ్బర్ కలస అనేది ఒకటి ఉంది. బొబ్బర్, అందులో బొబ్బర్ అకాలీస్ చాలా బలమైన పాత్ర పోషించింది. దోపిడీలో కూడా విప్లవకారులుగా మారారు. మన కాలంలో విప్లవోద్యమంలో పాల్గొన్నారు. దోపిడీలో నిజాయితీగా ఎంత అద్భుతమైన త్యాగాలు, చిన్న త్యాగాలు కాదండి. అందులో అందరికీ వేసి అంటే చివరికి ఆరుగురు వేసి చాలా పెద్ద పోరాటం, మంచి పోరాటం. ఆ ఉరి వేసినప్పుడు ఆరుగురిని కూడా మళ్ళీ లాభం చేయాలని ఉరి వేసింది. ఏ విషాదకరమైన పరిస్థితి ఏంటి అంటే మనం ఇప్పట్లో ఉరి వేయమని ముందు చెప్పారు, కానీ ఉరి వేసేది అందరూ నెక్స్ట్ ఎప్పుడు చేస్తారు అనుకున్నారు. శవాలు బయటకు వచ్చినాయి, ఊరేగింపుగా వెళ్తున్నది. ఒక్క మనిషి అంటే ఒక్క మనిషిలో పట్టించుకోలేదండి సమాజంలో. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఏమని, ఇంత జరుగుతున్నా కలుగుతలేదు, ఏం లేదు, జరుగుతుంది. ఆరుగురు బొబ్బర్ కలిసి పెద్ద సింహం బొబ్బిలి పెద్ద సింహం అనేది అర్థం. పెద్ద సింహాలు లేకపోతే సీమ పుట్టినట్టు అని అనలేదే. పెద్దలకు పోయి ఆడుకుంటాం చూస్తుంది. దీని మీద ఆయన అద్భుతమైన క్లాస్. ఏమిరా బాబు మీరు ఇట్లా అయిపోయారు. ఆ కాలంలో కూడా ఎట్లున్నదో తెలుసు, దాని తదనంతరం ఎట్లా ఉంటారో కూడా తెలుసు. ఆ వ్యాఖ్యానం తర్వాత ఆ పోవటానికి సరే ఏదేమైనా నిర్ణయం తీసుకుని వెళ్ళేది. ఇందులో కొన్ని ఘటనలు మేము పెట్టాలి. ఆ కొన్ని ఘటనలో ఒకటి ఏంటి అంటే, ఆ కొన్ని ఘటనలో అంతకు ముందే ఆయన కులం మీద చెప్పిన అభిప్రాయం కూడా మనం పరిగణించాలి. ఈ కులం మీద చెప్పిన అభిప్రాయం జైలు కంటే ముందే చెప్పిండు ఆయన. ఆ కులం మీద చెప్పిన అభిప్రాయాల్లో అప్పటికే ఆయన మీద ఎంత పెద్ద ప్రభావం ఉంది అని చెప్పడానికి మహత్ పోరాటం జరుగుతుంది. అంబేద్కర్ మహత్ పోరాటం ఏమి భగత్ సింగ్ని ఎట్లా కూడా చూడొచ్చో చూడండి. మహత్ పోరాట ప్రభావం ఉంది. ఆయన రాసుకున్నాడు ఈ దేశంలో నీరు తాగడానికి ఎంత పరిస్థితి ఉంది అని, నీరు ముట్టుకొని పరిస్థితి. రెండవది అంబేద్కర్ చేసిన మనుస్మృతి దహనం ఆయన అప్పటికి. మూడవది మదర్ ఇండియా అనే పుస్తకం రాసిన క్యాథరిన్ మేయో ప్రభావం. ఈ మూడు అంశాల తర్వాత అప్పటికే ఆయన చాలా తెలుసు, అంతకుముందు బాగా చదివిండు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు చెప్పిండు. అట్లా చెప్పిన దాంట్లో నూర్ మహమ్మద్ అనేటటువంటి ఒక సింధు ప్రాంతానికి చెందిన ఒక శాసనసభ్యుడు మాట్లాడిన, అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా కోట్ చేసిన వ్యాసంలో నూర్ మహమ్మద్ ఒక మాట అంటే, సాటి మనిషికి తాగడానికి నీళ్ళు లేవు, చదువుకోవడానికి బల్లి సూటియవు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇంకా మరిన్ని హక్కులు అడుగుతున్నావు స్వాతంత్రం పేరు మీద. ఈ దేశంలో స్వాతంత్రం పేరు మీద ఆధిపత్య వర్గాలు మరిన్ని హక్కులు అడుగుతున్నాయి. ముందు వాళ్ళ సంగతి తెచ్చండి. నేను ముస్లింలు కాబట్టి మా మతంలో మారడానికి నేను ఈ మాట మాట్లాడుతున్నా అనుకోకండి. ఈ విషయాన్ని ఆయన రాసిన ఆ మాట కూడా చెప్పింది. మనుషుల్లాగా చూడకపోతే మనుషులుగా చూసే మతంలోకి ప్రజలు వెళ్ళిపోతారు.
మాట భగత్ సింగ్ చెప్తూ రాసింది. అందుకే ఆయన చాలా గాంధీ క్యాథరిన్ మేయో రాసినటువంటి దాన్ని అంత సింపుల్గా తీసేసిందంటే దాన్ని జస్ట్ మురికి కాలువ ఇన్స్పెక్టర్ రాసింది అని. ఆమె ఇన్స్పెక్టరే ఆ రిపోర్టును మురికి కాలువగా భావించి ఆమె చెప్పిందల్లా ఒకటే. అది చెప్పింది ఏంటి అంటే స్వాతంత్ర పోరాటంతో పాటు మన మీద మనం పోరాటం చేసుకోవాలి అని. తప్పుందా? మన జాతిలో జరిగిన కింది వర్గాల ప్రజల కోసం మన జాతిలో మనం పోరాటాలు చేసుకోకుండా నువ్వేం చేస్తే కేంద్రం మీరు చెప్పింది. అది ఆ మహానుభావుడికి ఏమర్థమైంది? మురికి కాలువల ఇన్స్పెక్టర్ రిపోర్టుగా మారిపోయింది. ఇది ఈ విషయాలు చాలా విషయాలు చెప్పుకుంటూ ఇంకోటి కూడా చెప్పింది. మలాన్ని ఎత్తివేయటం తల్లి చేయదా? తల్లి చేస్తున్నప్పుడు ఆ పని అడ్డరాని పని ఎట్టయింది మిగతా వాళ్ళ దృష్టితో? అది కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి కూడా ఈ దేశంలో బట్టలు వేసే వారికి అంటరానితనం ఉంది, కుమ్మరాయన కట్టతనం ఉంది, కమ్మరాయన కట్టతనం ఉంది, బిల్డింగులు కట్టేటటువంటి వాళ్ళకు అంటరానితనమే ఉంది. వీటన్నిటి రీత్యా అసలు ఈ దేశ కార్మికుడు ఎవరు? అసలు ఈ దేశానికి చెందిన మర్చెంట్ ఎవరు అంటే మీరే. అసలైన వ్యక్తులు మీరే, అసలైన కార్మిక వర్గం మీరే. ఈ సంఘటితం కావాల్సిందే. ఇప్పుడు చేయవలసింది సామాజిక ఆర్థిక రాజకీయ పోరాటాలు. మొదటగా చెప్పింది సామాజిక ఆర్థిక పోరాటాలు చేయాలి. సంస్కరణలతో లాభం లేదు అంటాడు. ఈ దేశ కార్మికులాగా ఏకరికండి అనేటటువంటి నినాదాన్ని ఇగో ఇక్కడ మనం చూడవచ్చు. సంఘటితం కావాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గురు గోవింద్ సింగ్ అయినా శివాజీ అయినా వాళ్ళ వల్లనే విజయం సాధించారు. ఈ విషయం ఆయన రాసింది. గురు గోవింద్ సింగ్ కలశ ఏర్పాటు చేయడంలో కులాన్ని తొలగించడం ఉంది, అందరికీ సమంగా వస్తువులు పంచడం ఉంది, అందరికీ సింగ్ అనే పేరు ఇవ్వడంలో ఆత్మగౌరవం ఇవ్వడంలో ఉంది. గురు గోవింద్ సింగ్ అయినా శివాజీ సైన్యమైనా నిన్నటికి మొన్నటికి ఇంగ్లీష్ వాడు చేసిన మరాఠా యుద్ధం ఉంది కదా, భీమా కోరేగా, ఇదే కదా ఇంకా హింస పెట్టింది. రామస్వామి నుంచి సాయిబాబా దాకా, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి రెండింటికి వంతెన వేసేవాడు సాయిబాబానే కదా. ఈ దేశ జాతులన్నింటినీ కల్పించింది సాయిబాబానే కదా. భగత్ సింగ్ చేసిన తర్వాత ఆ పని సాయిబాబా ఎంత బాగా చేసిండు, సాయిబాబాని ఎంత చంపిండు. ఈ జాతులన్నింటినీ నిర్మించడంలో సాయిబాబా చేసిన కృషి చిన్న కృషి. ఇక ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళందరి మీద భీమా కోరేగా ఒక కేసు పెట్టాం కదా. మహారాజ సైన్యము లేకుండా శివాజీ ఎట్లా గెలిచేవాడు? ఇలాంటి పీష్వాలను దెబ్బ కొట్టింది అదే కదా. మనవాదుల గొంతు పట్టుకున్నది మహారాజ కదా. కాబట్టి భీమా కోరే ఇవన్నీ ఆయన చెప్తూ వచ్చి ఇంకా భీమా కోరేగా వచ్చి ఆయన చెప్పలే కానీ గురు గోవింద్ సింగ్ నుంచి శివాజీ గురించి మాట్లాడుకోవచ్చు. మనం ఈ విషయాలన్నీ గమనించుకోవచ్చు. ఇట్లా కులం మీద అభిప్రాయం ఈ ఇచ్చే కాదు. చివరిగా ఒక విషయం మీకు కీలకమైన విషయాలు చెప్పవలసినవి ఒక 3-4 ఉన్నాయి. ఆ 3-4 ఏంటి అంటే, ఒకటి సెంట్రల్ హాల్ మీద బాంబు. సెంట్రల్ హాల్ మీద బాంబు వేయడానికి ముందే ఆయన ఒకరోజు ట్రైనింగ్ ఎట్లా కుదిరింది ఇవన్నీ మనకు తెలుసు. కోర్టులు కూడా ఎట్లా దిగిండు, కాకి అన్నీ వేసుకొని వాళ్ళు ఎట్లా పోయిండు, పీకేటప్పుడు ఆయన బాంబు వేసిండు. ఇద్దరు కలిసి బాంబు వేయడానికి ఆయన పాస్ ఎట్లా సంపాదించారు, ఆ పాసులు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి పాసులు ఎట్లా తీసుకున్నారు, ఆ తర్వాత పాసులు ఎట్లా దాల్చింది, ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అయితే సెంట్రల్ హాల్లో ఎందుకు బాంబు వేసింది? బాంబు వేసినప్పుడు అధ్యక్షుడు ఎవరు? బాంబు వేసినప్పుడు జరుగుతున్న చర్చ, బాంబు వేసేటప్పుడు జరుగుతున్న చర్చ 2 అంశాలు. ఒకటి మరొక నిర్బంధ చట్టాలు, రెండవది కార్మిక చట్టాలు. ఇలాంటి స్థితికి వర్తించుకోండి. మరింత నిర్బంధాన్ని ప్రయోగించండి. ఎందుకు మరింత నిర్బంధాన్ని? ఈ దేశం పోతేగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వరుసగా వచ్చినాయి, గదర్ పార్టీ ఇప్పుడు అట్లా వస్తున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలి అంటే మరింత నిర్బంధం కావాలి, అవకాశాలు మరింతగా పెట్టి గుంజుకోవడానికి అది చట్టం పెట్టింది. రెండోది కార్మికులు మరింత పనిచేసేందుకు ఇంకో చట్టం పెట్టింది. ఈ రెండింటిని ఎదుర్కొంటూ చర్చ జరుగుతుంది. ఈ రెండింటికి వ్యతిరేకంగా వాళ్ళు బాంబు వేయదలుచుకున్నారు. ఈ రెండింటి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వినాలి. జరుగుతున్న చర్చ ఏంటి?
పార్టీ ఒప్పుకుంది, వీళ్ళు వచ్చేది వేసేటప్పటికి అది ఆమోదం పొందింది. ఆ చట్టం కూడా ఆమోదం పొందింది. ఆమోదం పొందుతుందంటే మనలో ఓటేస్తున్నారని అర్థం కదా, మన నాయకులు ఓటేస్తున్నారని అర్థం కదా. మన నాయకులంతా అలాగే ఉంది కదా. జిన్నా కూడా అప్పుడు బాంబేశ్వర్ కూడా మహమ్మద్ అలీ జిన్నా అలాగే ఉండు. ఆయన మాత్రమే కాదు, అసలు అప్పుడు చైర్మన్ విఠల్భాయ్ పటేల్, వల్లభాయ్ పటేల్ యొక్క అన్న. ఆ సభకు అధ్యక్షుడు విఠల్భాయ్ పటేల్. విఠల్భాయ్ పటేల్ని నానా రాసి రమ్మని పెట్టింది వల్లభాయ్ పటేల్. మీరు లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. వల్లభాయ్ పటేల్ దమ్మిడి కూడా వల్లభాయ్ పటేల్ రూపాయి ఇయ్యాలని ఆస్తుల్లో మొత్తం తీసుకొని ఆజాద్ కోసం రాసిండు. విఠల్భాయ్ పటేల్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత విదేశాల్లో కూర్చొని అన్ని నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీకి రాసిన ఆస్తులన్నింటినీ వీరునామా రాస్తే ఆ వీరునామాని గుర్తుకపోయి వల్లభాయ్ పటేల్ రాసి పెట్టుకొని కేసేసి ఆస్తులు కూర్చుకున్నాడు. ఆ తర్వాత సొంత అన్నదమ్ములే కావచ్చు అంటే అప్పుడు ఇది ఎందుకు కోట్ చేసిన అంటే అప్పుడున్న చైర్మన్ విఠల్భాయ్ పటేల్. విఠల్భాయ్ పటేల్ ఉన్నాడు, జిన్నా ఉన్నాడు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నప్పుడు బాంబు వేసింది, అంతా ఖాళీ ఉన్న చోట వేసింది. వీకెట్ కూడా వేసింది, ఫైరింగ్ కూడా చేసాడు పైకి గాలిలోకి. హాయిగా కూర్చుంది. ఒక మంచు తర్వాత నెమ్మదిగా పోయి ఆయన పట్టుకునే ముందు సాండర్స్ చంపిన రైఫిల్ ఆమె పెట్టింది. ఆ రైఫిల్ మొన్న దొరికింది, ఈ మధ్య కాలంలో ఏదో మధ్యప్రదేశ్ వచ్చినాక దొరికింది, ట్రైనింగ్ సెంటర్లో దొరికింది. ఆ కలవత చేసిన తర్వాత చూసి సాండర్స్ చంపిన రైఫిల్ ఉంది. సో అట్లా అరెస్ట్ అయ్యాడు, తీసుకుపోయాడు. అప్పుడు ఆయన పలికిన పదాలు 3: ఇంక్విలాబ్ జిందాబాద్, రెండోది సామ్రాజ్యవాదం నశించాలి, మూడోది ప్రపంచ కార్మికులాగా ఇట్స్ గ్లోరియస్. అంటే మనం ఆయన వ్యాప్తిని ఈ 3 నినాదాలు చూడండి. ఆయన మొత్తం మీద కనపడేది విప్లవం, హేతువాదం, అంతర్జాతీయం. విప్లవం, హేతువాదం సైద్ధాంతికంగా చూస్తే, మూడోది అంతర్జాతీయం. ఈ 3 నినాదాల పరంగా చూస్తే 1000. అట్లా ఆయన్ని ఆ నినాదాల తర్వాత, ఎందుకంటే ఆ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ తీసేసారు. విప్లవం మీద ఆయన రాసేటప్పుడు చెప్తాడు, మేము ఇచ్చిన స్టేట్మెంట్లో విప్లవం వర్ధిల్లాలని ఎట్లా తీసేసినాం, అది ఉండాలి. వాళ్ళ స్టేట్మెంట్లో అన్నాక ఎట్లా తీసేస్తాడు, జడ్జి గారు ఎవరైనా తీయదు కదా, తీసేసినప్పుడు కూడా రాసుకుంటారు. ఇవి తర్వాత మనకి ఈ పరిణామాలు మనకు తర్వాత తీసుకపోయారు, ఆయన అరెస్ట్ చేసారు. వాళ్ళకి ముందే తెలుసు, పట్టుకున్న తర్వాత ఇద్దరు ఒక అడుగుతారు, నీకెళ్ళి కానీ ఇద్దరు ఒక అడుగుతారు, ఆయన కాడికి ఇంకొకటి పడిపోతారు. కాబట్టి ఇద్దరు ఎట్లాంటి జాయింట్ స్టేట్మెంట్ ఉండాలో ఇద్దరు ఏంటో ముందే నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఆ తర్వాత వీళ్ళు జైలుకు పోయిన తర్వాత చేసిన పరిణామాలు అద్భుతం. జైల్లో మార్పుల కోసం పోరాటం ఇక్కడి నుంచి అసలు మొదలైంది. భగత్ సింగ్ యొక్క అరెస్ట్ కావడానికి ముందు 250 పుస్తకాలు 2 ఏళ్ళలో జరిగినాయి. అరెస్ట్ అయ్యి 2 ఏళ్ళ ముందు జైలు 350 పుస్తకాలు 350 పుస్తకాలు జరిగింది. మా కాడ నాయకుడు 85 పుస్తకాలు చేయనండి. భగత్ సింగ్ జైలు గురించి 300 పుస్తకాలు. విచిత్రం ఏంటంటే మనం ఇంత చెప్పుకున్నటువంటి లాలా లజపత్ రాయ్ మార్క్సిస్ట్ లైబ్రరీ పెట్టిండు ఒక్కడ. దాని పేరు దీపక్ దాస్ లైబ్రరీ ఉంది. సరే గుర్తుకాలతో వస్తే చెప్తాను. ఆడ శర్మ గారు అని లైబ్రరీ కూడా ఉన్నాడు. ఆయన చూపించిన పుస్తకాలు విపరీతంగా చదివాడు. అక్కడే మార్క్సిస్ట్ అంటే బాగా చదివాడు. అసలు మార్క్సిస్టే కాదు, ప్రపంచ అధ్యయనంతో చేసింది. ఈ 350 పుస్తకాలు దేవ పుస్తకం చదువుతుంది. ప్రతి పుస్తకానికి నోట్స్ రాస్తుంది. గ్రాంసీ రాసిన జైలు రాతలు లాగే లేవై, లేకపోతే ఇతరులు లెనిన్ రాసిన జైలు రాతలు లాగే లేవై. ఓ ప్రత్యేకమైనటువంటి జైలు రాతలు. ఈ జైలు రాతలు చాలా భిన్నమైంది. 404 పేజీల
పుస్తకాలు రాద్దాం అనుకున్నాడు. అన్ని పోయినాయి. బహుశా ఆ పుస్తకాలన్నీ దొరికింటే అసలు భగత్ సింగ్ ఏంటో ఈ దేశం అట్లా చూపించేది. కానీ చాలా పోయింది. విజయ్ కుమార్ సిన్హాకి ఇస్తే కొన్ని పుస్తకాలు ఆయన పోగొట్టాడు, ఎవరు ఇస్తే ఆయన తీసుకపోయి పోగొట్టాడు. కొన్ని వాళ్ళ ఆయన వచ్చి అడిగినా కానీ ఒక ఆవిడ ఇయ్యలేదు, నాకు భగత్ సింగ్ ఇయ్యొద్దు అన్నాడు, జైల్లో ఉన్నప్పుడు తీసుకున్నా. ఎందుకంటే ఎవరు కలుస్తానికి పోయిన వాళ్ళు రాసిన బుక్స్ ఇచ్చిండు, పుస్తకాలు తెప్పించుకున్నాడు, ఇప్పటికైనా బుక్స్ తెప్పించుకున్నాడు. ఆ పుస్తకాలను మనం ఎన్నడూ ఊహించే పుస్తకాలు, ఎంత పెద్ద పండితులు కూడా చూడని పుస్తకాలు తెప్పించుకున్నాడు. ఏ పుస్తకం ఏ రంగంలో దొరుకుతుందో కూడా పలానా చోట ఉంటే తెప్పించుకున్నాడు ఆయన. ఇంత పుస్తకాలు. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే ఆ సమయంలో జైల్లో సంస్థల కోసం జరిగిన పోరాటం, అందులో హంగర్ స్ట్రైక్స్ చాలా కీలకమైనవి, నిరాహార దీక్ష చాలా కీలకంగా చేసేది. సత్యాగ్రహము నిరాహార దీక్ష అంటే గుర్తుకొచ్చేది అంగిలేని సన్యాసి గాంధీ గారు. కృష్ణాంతమయ్య అంతాలు అంగిలేని సన్యాసే కదా అని వదులుకున్నాడు. వదులుకున్నాడు ఏమంటాం? సన్యాసి లేకపోతే ఏమంటాం? లేకపోతే ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అందాం జగ్గివాసుదేవ్ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన స్పిరిచువల్ పాసెస్ అని తయారు చేసి కూర్చున్నాడు. జగ్గివాసుదేవ్ కాడ లక్షలాది మీద ఇది స్పిరిచువల్ పాసెస్ అయ్యా, పెద్ద మార్కెట్, 1,00,000 కోట్ల మార్కెట్ స్పిరిచువల్ పాసెస్. దాంతో పోలీసు మహాత్మా గాంధీ ఒక ఎవరు అంటారు అర్ధనాంగ ఫకీర్ అని. కానీ మహాత్ముడి కంటే సత్యాగ్రహానికి పేరు కనపడితే మహాత్ముడు అని మనం అంటాం. కానీ సత్యాగ్రహం వాస్తవంగా బలంగా చెప్పుకుంటే మనకి భగత్ సింగ్ కీలకమే. జతీన్ దాస్ ఇద్దరు కలిసి చేసేది కదా నిరాహార దీక్ష. 63 రోజుల తర్వాత జతీన్ దాస్ చనిపోయాడు కదా. 63 రోజుల తర్వాత జతీన్ దాస్ చనిపోయాడు. ఎవరు చేసి ఇంత లాంగ్ టైం హంగర్ స్ట్రైక్స్, దొంగతనంగా నీరు దాడి చేయడం మనందరికీ తెలుసు. పొడిసినాగా కూడా చేసేది కదా దీక్ష. ఎంత దీక్ష చేసినా ఆయన నిమ్మరసం అవి తీసుకున్నట్టు ఆయన రాసుకున్నాడు. చివరికి మట్టికి తేనె రాసి కొత్తగా పెట్టుకున్నాయని కూడా రాసుకుంటు శ్రీరాములు గారు రాసిండు. ఇంకా అవే ఇంకా అనిపిస్తుంటే చుక్క నీరు లేకుండా తిండి లేకుండా 63 రోజులు దీక్ష చేసిన జతీన్ దాస్ చనిపోయిన తర్వాత ఆ పోరాటం మామూలు పోరాటం. ఎంత హింస ఉంటుందో మీకు తెలుసు కదా. జైల్లో తిండి పెట్టడానికి ఏం చేస్తారు, ఎంత హింసను ప్రయోగిస్తారో తెలుసు కదా. చనిపోయిన తర్వాత ఆయన యాత్ర బెంగాల్ కదా, ఆయన పోవాలి కదా బెంగాల్. ఆ రోజుల్లో ఆ డబ్బులు ఇచ్చి ఆ శవాన్ని అక్కడ దాకా తీసుకుపోయింది నేత. నిజం తీసుకుపోయాడు. లక్నోకి రాగానే అక్కడికి రాగానే ఒక ఆయన పెద్ద ఆయన, కాన్పూర్ రాగానే మనం గణేష్ శంకర్ విద్యార్థి వేలాది మందితో వచ్చి వాడిని చూసిపోయాడు. అట్లా బెంగాల్ దాకా పోయారు. 5 లక్షల మంది ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. 5 లక్షల మంది. ఎవరు చనిపోతే జతీన్ దాస్ చనిపోతుంది. 114 రోజులు భగత్ సింగ్ నిరాహార దీక్ష. నమ్ముతారా? 2 ఏళ్ల జైలు జీవితంలో 150 రోజులు అంటే 5 నెలలు తిండి లేకుండా ఉన్నట్టు లెక్క. అన్ని కలుపుతుంటే అడపాదడపా కలుపుకుంటూ ఉంటారు. గాంధీ కూడా చేశాడు. 15 రోజులు 10 రోజులు 8 రోజులు ఈ లోపు మనం లొంగిపోతాం, లాగా సంతకాలు పెడతాం. అంబేద్కర్ పెట్టలే, కొన్ని ఒప్పందాలు పెట్టలే. భగత్ సింగ్ 114 రోజులు. చూడండి లెక్క చూడండి. చదువులో త్యాగంలో సత్యాగ్రహంలో ఏది అసలు ఎక్కుతా ఈ పర్సనాలిటీ ఎక్కడ తయారయ్యేది అసలు? ఇది మాత్రమేనా అంటే ఆ త్యాగాలు ఎంత ఉన్నాయని చెప్పడానికి అన్ని రోజులు ఎంత అద్భుతమైన దీక్ష చేసింది. వీకే దత్తుకు అయితే లంగ్స్ లోకి లీటర్ పాలు డాక్టర్ తెలియక ఆయన నిర్బంధం తినడం తాగడం తర్వాత చనిపోయాడు. ఆయన వీకే దత్తు అప్పుడే చనిపోయాడు. కానీ పరిస్థితి మీరు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. వాటిని తట్టుకొని నిలబడగలిగింది. ఇది ఒక పోరాటం జైలు.
సౌకర్యాల కోసం పోరాటం, రాజకీయ ఖైదీలుగా గుర్తించమని పోరాటం. రాజకీయ ఖైదీలు మాత్రమే కాదు, వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలు యూరోపియన్ ఖైదీలకు ఏమి ఇస్తున్నారో మాకు అది కావాలి, ఈక్వాలిటీ అని మన వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు కదా చాలా మంది జైలుకి వెళ్ళినాక కూడా. ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ పోరాటం. మరొక కీలకమైనటువంటిది ఏంటి అంటే ఆ కాలంలో నుంచి విద్యార్థులకు రాసినటువంటి ఒక లేఖ మాత్రమే కాదు, వై ఐ యామ్ ఎథిస్ట్, నేను నాస్తికుని ఎందుకయ్యాను, ఇది నేను చెప్పడం కంటే మీరు చదవటం అవుతాం, అందరూ చదువుతారు. ఈ దేవుడే ఉంటే అసలు ఆ నీరో చంపిన దానికంటే, చెంగిస్ ఖాన్ చంపిన దానికంటే కరువు కాటకాలతో వస్తున్న వాళ్ళు ఇప్పుడు దేవుడే అందరు, దేవుడే ఉంటే ఏం చేస్తాడు? పుట్టించే అందరికీ పుట్టియాలి కదా, అదే సమయం అయిపోవాలి కదా. నాకేదో నీ నాస్తికుని కావడం లేదు కదా, ఇయ్యాలో నేను నిర్ణయం తీసుకోలేదు, మీరు అందరూ నన్ను అహంకారి అనుకుంటారు. ఎస్, గర్వం ఉంటే ఉండవచ్చు, ఏ గర్వం? నా సిద్ధాంతం పట్ల ఒక బలమైన నమ్మకం ఉంది. నాకు ప్రతిదీ అనుభవం నుంచి నేను తీసుకున్నా, నేను ప్రతిదీ పరిశీలించి నిర్ణయం తీసుకున్నా. నా విద్యార్థి జీవితం నుంచి శ్రీ గాయత్రి మంత్రం జరిగిన ఆర్య సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్న కానించి మొదలు పెడితే ఈ అనుభవాలన్నీ చెప్తూ నేను చివరిదాకా ఎక్కడ దాకా వచ్చిన మార్క్స్ నుంచి చదువుకున్నా. బహుళ ప్రభావం ఎంతుంది, అసలు ఈ చెప్పి నేను ఆచరణలో కరెక్టా కాదా నేను చూసుకున్నా. ఆ అనుభవంలో నుంచి నేను నాస్తికున్నాయి. ఆ నాస్తికత్వం అనేది అప్పటికప్పుడు ఒక్క రోజులో వచ్చేది కాదు. ఈ విషయాలని ఎంత అద్భుతమైన విలువైన డాక్యుమెంట్ అంటే నేను నాస్తికుని ఎట్లయినా అనేది మాత్రం తప్పకుండా పదం పదం చదవాలి, అక్షరం చదవాలి, లేకపోతే దాన్ని సంపూర్ణంగా మనకు అనిపించదు. వాస్తవానికి చాలా పెద్ద నోట్స్ రాసుకొని వస్తున్న టైంలో ఆ నోట్ను మర్చిపోయి మిగతా చాలా విలువైన సమాచారం అందులో ఉంది. సరే, విశాఖ గుర్తు నాకు కట్టించింది. విశాఖ అందరికీ అన్ని పెట్టాలి కదా, బౌద్ధంలో విశాఖనే కదా, ఇవి సుజాత తర్వాత విశాఖనే కదా, సుజాత అమృత కలశాన్ని ఇస్తే విశాఖ కూడా పో పెట్టాలి తీయాలి కదా. నాకు కొన్ని ఇచ్చింది గుర్తొచ్చుకునేది, వాళ్ళతో నుంచి విశాఖ దాకా వచ్చినాం కదా. సరే, అంటే ఇవే కాదు, మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి. ఆయన విప్లవం అని అంటున్నాడు కదా జైలుకి పోయినప్పుడు. విప్లవం అంటే ఏంటయ్యా? ఆ జడ్జి అడుగుతున్నప్పుడు చెప్తున్నప్పుడు విప్లవం మీద కూడా చాలా అద్భుతమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆత్మహత్య మీద కూడా ఆయన చాలా అద్భుతమైన అభిప్రాయాలు రాసింది. ఆత్మహత్య విషయంలో ఒక కథ కూడా చెప్తాడు. ఏం కథ అంటే ఆత్మహత్య విషయంలో ఫ్రాన్స్ విప్లవం నడుస్తుంది. ఫ్రెంచ్ విప్లవం జోరుగా నడుస్తున్న సమయంలో విప్లవ దళాలు అన్ని తరాలలో తీసుకుంటాయి. డాంటర్ పాలన అనుకుంటాను, డాంటర్లో రాబిస్పేర్ పాలన జరుగుతుంది విప్లవ నాయకుడుగా. ఒక నాయకుడు తర్వాత ఉన్న సైన్యాధిపతి జైల్లోకి పోతే జైలు లోపల ఒక ముసలాయన రాజకుటుంబానికి వచ్చిన జైలు పెడతారు. జైల్లో రాజకుటుంబంలో పెట్టినటువంటి ఆ ఖైదీ ఈ సైనికాధిపతికి రక్త సంబంధం ఉంటుంది, విప్లవ సైన్యాడు. కానీ లోపల ఉన్నది పలానా విప్లవుడు, కానీ ఇద్దరి మధ్య రక్త సంబంధం. ఈ పరిస్థితుల్లో అక్కడి లోకాన్ని నన్ను వదిలిపెట్టమంటున్నాను. ఈయనేం చేయాలి? ఆయన్ని పంపినాను, రక్త సంబంధికుని పంపి అందులో ఏముంది? ఇది నేరమే కదా. ఆ నేరం జరిగినది ఆ తర్వాత ఒక మతాధిపతి, అంటే విప్లవకారుల్లో చాలా మంది, కొంతమంది విప్లవంలో మతాధిపతులు కూడా భాగమయ్యారు. ఫ్రెంచ్ విప్లవం ఒక మతాధిపతి న్యాయస్థానంలో కూర్చుండగా తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఏంటి అంటే, ఆ తీర్పు ఏమని చెప్తుందంటే ఆ తీర్పు చాలా ఇంట్రెస్టింగ్. అతనికి ఉరివేసే రోజు వస్తుంది. ఉరివేసుకున్న సమయానికి ఎదురుగా ఉరిని కూడా ఆయనే పర్యవేక్షించాలి. ఆ న్యాయస్థానంలో మతాధిపతి ఉరిని కూడా పర్యవేక్షించాలి. ఉరిని పర్యవేక్షిస్తూ
తాను తుపాకీతో కాల్చడం జరిగింది. ఎవరి జడ్జి. ఈ ఆత్మహత్య అనే దాని చర్చ మీద సుఖదేవ్ ఒక అద్భుతమైన ఉత్తరం రాస్తాను. ఇది అంతకుముందు చర్చ జరుగుతుంది. సుఖదేవ్కు భగత్ సింగ్కు మధ్య అద్భుతమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చలో సుఖదేవ్ ఆత్మహత్య చాలా పెద్ద తప్పు కదా అని ఆత్మహత్యకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతాడు. భగత్ సింగ్ ఏమో మనం కొన్ని కావచ్చు కానీ కొన్ని తరాలుగా కొన్ని విలువల్ని గౌరవిస్తూ ఉంటాము, ఆత్మహత్య కూడా ఒక బలమైన క్షణంలో జరిగి ఉంటుందేమో అని అప్పుడు భగత్ సింగ్ ఆత్మహత్యలకు మద్దతుగా ఇంటర్నల్గా మాట్లాడతాడు. ఇది తర్వాత కాంట్రవర్సరీ ఇద్దరి మధ్యలో కాంట్రవర్సరీ చూడండి ఎంత ఎదిగిండ్రు. కాంట్రవర్సరీ జైల్లో అందరూ అంటారు కదా, గురి శిక్ష కాదు వీళ్ళని యావజ్జీవ శిక్షగా మార్చండి అని అప్పీల్స్ వస్తాయి. మీకు గుర్తుందో లేదో 2 లక్షల, మీ దృష్టిలో ఉందో లేదో 2 లక్షల మంది సంతకం పెట్టిన గురి శిక్ష ఉంటారు. భగత్ సింగ్ ర్యాలీ చేసి మన జితేన్ బగాడి కాలంలో చేసినట్టుగా చేసి 2 లక్షలు సంతకాల సేకరణ. ఆ ఒక్కరోజు ఆడుంటే వేరే వాతావరణం ఉండేది. అదొకటే కాదు. సరే, ఈ ఆత్మహత్య విషయంలో యావజ్జీవ శిక్షగా మార్చమంటున్నప్పుడు ఈయన అంటాడు యావజ్జీవ శిక్షలో జైలు తెచ్చే బదులు ఆత్మహత్య మేలు కదా. అంతకుముందు చర్చ ఏం జరిగింది? ఆయన అదన్నాడు, ఇది అన్నాడు. ఇప్పుడేమైంది? మార్పు జరిగింది. నువ్వే ఒకప్పుడు ఇది అన్నావు కదా, ఆత్మహత్య తప్పని మన ఇద్దరు వాదన జరిగింది కదా, ఇప్పుడు నువ్వు దాన్ని ఎట్లా అంటావు అని చెప్తూ ఎందుకు నువ్వు జైలు నుంచి బయటపడతావు? జైలు కంటే సమాజంలో ఏమన్నా ఇది ఉందా? సమాజం కూడా జైలు ఎక్కడే ఉంది, బయటకు వెళ్తున్నా. సమాజం మొత్తం ఇట్లాంటి పరిస్థితి ఉంది. అది ఒకటి చెప్తాడు. రెండోది ఏంటి అంటే చాలా కీలకమైనది, ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదో కూడా చాలా అద్భుతమైన డీటెయిల్ రిపోర్ట్ ఒకటి అందులో అది కూడా మీరు చూడండి సమయం కొంచెం ముందుకెళ్దాం. ఇంకొకటి కీలకమైనది అంటే ఇక్కడ కీలకమైనది, చాలా కీలకమైనది ఉద్దేశం. ఆ ఇంపై విచారణ సందర్భంగా ఉద్దేశాలు కీలకం. ప్రపంచం నేర్చుకోవలసింది ఇది. ఆయన మొత్తం విచారణలో, కోర్టు విచారణలో మనం ఇప్పటిదాకా న్యాయ ధర్మవేత్త అనే పదాన్ని విన్నమో లేదో కానీ భగత్ సింగ్ న్యాయ ధర్మవేత్త. నోడు నాట్ ఓన్లీ అంటే ఆయన గ్రేట్ జ్యూరిస్ స్టూడెంట్, న్యాయ ధర్మవేత్త. ఎందుకు? ఆయన లా చదవలే, ఆయన జరిగినంతగా లా ఇంకెవరు చదవలేదు. సాల్మండ్ ప్రపంచంలో తొలి న్యాయమూర్తిగా సాల్మండ్ సూత్రాలు, న్యాయ సూత్రాలని, హమ్లావి న్యాయ సూత్రాలని, నెపోలియన్ దాకా కోర్సు మార్పులు వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో సాల్మండ్ అంటారు నేరం జరిగి ఉండవచ్చు, ఊహే కాదు, నేరం జరిగి ఉండవచ్చు. ఆ నేరం జరిగినప్పటికీ అందులోని ఉద్దేశాలు మానవీయంగా ఉంటే శిక్ష ఉండకపోతే సాల్మండ్ ఉద్దేశం ఇవ్వండి. సమ్ ఎగ్జాంపుల్, ఒక 2 అంశాలు. గుండా చేతిలో కత్తికి, డాక్టర్ చేతిలో కత్తికి మధ్య కత్తి ఒకటే. గుండా చేతిలో కత్తిలోని ఉద్దేశం డాక్టర్ కత్తికి అందే ఉద్దేశమే. అది వర్తిస్తుంది. ఉద్దేశం ఇంపార్టెంట్. అందుకోసం ఆయన ఎన్ని చెప్పిండంటే అని చెప్పిండు. ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఊహించాలని ఎగ్జాంపుల్స్. న్యాయమూర్తికి రాసిన దాంట్లో ఒక వ్యక్తిని చంపిండు, ఒక సిక్ మార్వాడిని చంపిండు. చంపినందుకు ఆయన వేసిన శిక్ష స్వల్ప శిక్ష. ఎందుకు? ఆయన శిక్ష వేరే. ఆయన చంపడం ఉద్దేశం ఏంటి అంటే ఆ చంపబడ్డవాడు భయంకరమైన నేరస్తుడు, మహిళల మీద అత్యాచారాలు చేసిన వాడు, దోపిడీ చేసిన వాడు. ఆ దోపిడీలో నుంచి ఒక వ్యక్తి చంపిండు, అతనికి ఆ శిక్ష వేసి. ఇవి చెప్తూనే ఆ ఉద్దేశాలలో మనం వాదించుకుని అంటే ఎన్ని
నువ్వు ఉద్దేశం అంటూ చెప్తే ఫస్ట్ ఎవరు చంపొచ్చు అంటే పాతకాలంలో న్యాయాన్ని రూపొందించిన వాడికి నేర్కప్పుడు ఎక్కడు అంటే అదేంటి ఈ రోజు చట్టం మార్చినామండి, ఈ రోజు నుంచి చట్టం మార్చింది. ఇంతకుముందు ఒక చట్టం ఉంది కదా, ఆ చట్టం ఏమైనట్టే ఇప్పుడు మార్చినట్టే రద్దయినట్టే, ఆ చట్టాన్ని ధిక్కరించినట్టే. చట్ట ధిక్కరణ అంటే నెపోలియన్ పాత చట్టాలు ధిక్కరించింది కాబట్టి నెపోలియన్ కూడా అంతకుడే. నెపోలియనే కాదు, ఆ కాలంలో ఎవరి చట్టాన్ని మార్చిన వాళ్ళలో పాత చట్టాన్ని ఉల్లంఘించినట్టే, కొత్త చట్టం నుంచి పాత చట్టం చెప్పినట్టే. చట్టాన్ని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇది జురిస్ప్రుడెన్స్, ఇది కీలకమే. మరొకటి కూడా ఉంది ఆయా ఉద్దేశాలు, చాలా విలువైన లోతైన సమాచార ఉద్దేశాల ప్రకారం మనకు కనిపిస్తుంది. ఉద్దేశాలు చాలా కీలకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అక్టివేట్ మీకు అందులో చాలా లోతుగా కనిపిస్తుంది. అంటే భగవంతుడు కూడా హంతకుడే, ఎట్లా హంతకుడు ఆయన రాదు, ఇది ఉద్దేశం. విప్లవం అంటే ఇదొక నేపథ్యం. అట్లా ఒకటే ఒకటి కాదు, చివరికి ఒక అద్భుతంగా చెప్పిందంటే విప్లవ సౌందర్యం. దాన్ని ఏమన్నా అంటే మనం ఆ సౌందర్యం అనేది మన ఆచరణలో కనిపించాలి. ఆచరణలో ఎట్లా కనిపిస్తుంది? సమ్ ఎగ్జాంపుల్, హరికృష్ణ తోటి విప్లవకారుడు హరికృష్ణ ఒక బ్రిటిష్ వాడిని కాల్చాడు. హరికృష్ణ గురి శిక్ష పడ్డాడు. లాయర్ ఒక అడ్వైజ్ చేశాడు, ఏమని? ఆ బ్రిటిష్ వైస్రాయ్ చంపబోతే ఈయన చనిపోయాడు, ఇన్స్పెక్టర్ చనిపోయాడు. వైస్రాయ్ని గాయపరచాలనే ఉద్దేశం, వైస్రాయ్ గాయపరచాలనే ఉద్దేశమే ఉంది తప్ప చంపాలనే ఉద్దేశం లేదు అని లాయర్ చెప్పాడు. వాస్తవానికి ఉద్దేశం అది కాదు, ఉద్దేశం చంపాలనే కదా. ఇక్కడ లాయర్ చెప్పిండని అనిపిస్తే చెప్పాడు, అనిపిస్తుంది స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది తప్పు, నువ్వేమనుకున్నావో సత్యం ప్రకటించాలి. విప్లవోద్యమంలో ఈ జైల్లో మనం కోర్టులను పెంచాలని కూడా అదే. మనం ఈ ప్రకటన కోసమే, మృత్యువుకు భయపడి కాదు, చావుకు భయపడి కాదు, సత్య ప్రకటన జరిగి తీరాలి. హరికృష్ణ ఏమన్నా వదిలిపెట్టారంటే తర్వాత మళ్ళీ వదిలేసి, కానీ నువ్వు నీ వాదనలో నిన్ను కాపాడాలని రకరకాలుగా చేస్తారు. కానీ భగత్ సింగ్ తండ్రి కూడా చేశారు సార్, ఒక 5 నిమిషాలు ముగింపు చేసి. భగత్ సింగ్ తండ్రి కూడా రాసింది ఉత్తరం, తండ్రికి ఏమైనా చాలా వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు. కానీ నీకు తండ్రి లక్షణాలు ఉంటాయి, ఇవన్నీ చేయవచ్చు, కానీ నా ఆచరణ, నా నడవడిక తెలిసి కూడా నువ్వు ఇలాంటి ఉత్తరం ఎట్లా రాస్తావని రాస్తుంది, తల్లికి రాసి కూడా ఇవన్నీ మన కళ్ళ ముందు ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంట్స్. ఎట్లా ఈ దేశంలో ఉండాలి అనేటటువంటి డాక్యుమెంట్స్. చివరికి ఆయన కోరుకున్నది ఏంటి అంటే, చనిపోవడానికి ముందు గవర్నర్ రాస్తారు, మీరు చెప్పిన దాని ప్రకారమే మీరు చేయండి. కర్తా సింగ్ శర్మ దగ్గరికి వెళ్తారు. మేము మా మీద నమ్మదగిన ఏంటి? యుద్ధం ప్రకటించి, బ్రిటిష్ రాజు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి రిజిస్టర్ వేస్తున్నాం. యుద్ధమే కదా, యుద్ధ ఖైదీలుగా మమ్మల్ని గుర్తించండి. యుద్ధంలో పాల్గొన్నందుకు వేసే చర్య, మరణ చర్య అంటే తుపాకీతో కాల్చడం, మమ్మల్ని తుపాకీతో కాల్చడం. ఇది వాళ్ళ ఉరికాలు మాకు కావాల్సింది. ఏం కావాలి? తుపాకీతో తప్పమని పెట్టుకున్నట్టు ఆయన. చిన్న విషయం కాదు, తుపాకీతో ఎందుకు అంటే ఆయన మీరు అనుకున్న దాని ప్రకారమే మాకు ఆ దాని ప్రకారమే జరగాలి కదా. సరే, మొత్తానికి అయితే చివరి దశ పొందాము. ఆ చివరి దశలో ఆయన చివరి రోజు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? ఉరి శిక్ష జరుగుతుందని తెలుసు, అయిపోతుంది దాదాపు. విపరీతంగా చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు, ఇంత కూడా ఏ కేసు లేదు, ముగ్గురులోనూ లేదు, హాయిగా ఆనందంగా ఉన్నాడు. 24వ తారీఖున ఉదయం ఎర్లీ మార్నింగ్ ఉరి శిక్ష ఖరారైంది. 23 సాయంత్రం 4 గంటలకి అందరినీ లాకప్లకు కోరి వేసింది. 24 అనుకుంటున్నారు కాబట్టి 22, 23 కల్లా 2 లక్షల సంతకాల సేకరణ జరిగింది. ఎక్కడికక్కడ ధర్నాలు జరిగినాయి.
వాళ్ళను గురి తీయవద్దు అని. ఒప్పందంలో గాంధీ ఈవిడ ఒప్పందంలో ఇది పక్కకు పెట్టి స్పెషల్ కేసు కింద పెట్టుకొని పక్కకు పెట్టి తప్ప దానికి పరిష్కారం లభించలేదు. అనంతరం జరిగిన పరిణామమే ఆకస్మికంగా కర్తార్ సింగ్ చర్మ లాంటి వాళ్ళకి ఎట్లా జరిగిందో ముందుకు తెచ్చింది. గదర్ పార్టీలో ఉరివేయడం ముందుకు తెచ్చింది. బబ్బర్ పార్టీ వాళ్ళని ఉరివేయడం ముందుకు తెచ్చేది. భగత్ సింగ్ ఉరివేయడానికి కూడా ఆకస్మికంగా ముందుకు తెచ్చింది. 23 సాయంత్రం 7:40కి వీళ్ళని తీసుకుపోతుంది. నాకు ఒక్కటే అనిపించింది, సోకరేష్ చట్టాన్ని టీకి లోబట్టట్టు చట్టాన్ని ధిక్కరించింది. మళ్ళీ అది నడిపెట్టింది భగత్ సింగ్. పోయేటప్పుడు సోకరేష్ విషయం తాగడానికి ముందు ఆ ఎదురుగా ఒక వ్యక్తి సంగీత పరికరాన్ని బోధిస్తుంటాడు. ఒక్క నిమిషం ఆ సంగీతాన్ని నేర్చుకున్న తనపై సంగీతాన్ని నేర్చుకుని వచ్చాడు సోకరేష్. చాలా కొంచెం మన నుంచి సంగీతం పొందింది. భగత్ సింగ్ చివరి భోజనం బీబీ దళిత మహిళ వండి తీసుకురమ్మని చెప్పి తెచ్చుకున్న భోజనం. ఆ తల్లి పెట్టినటువంటి ఆ 4 బుక్కులు, చేతిలో పుస్తకం. భగవద్గీత అనేది ప్రచారం చేస్తుంది. ఎమినిసెన్స్ ఆఫ్ లెనిన్ క్లారా జెట్కి రాసిన పుస్తకం. ఒక విప్లవకారుడు ఇంకొక విప్లవకారుడితో సంభాషిస్తుంది. పుస్తకం అయిపోయింది. ఆయన కోర్టుకి ఎక్కబోయాడు. సర్ఫరోజీకి గీతం అన్న పాడుతూ అట్లే పోయాడు. ముందుగా తన చేతులతో ఉరితాడు ఏసుకొని ముద్దు పెట్టుకున్న తర్వాత చేతులు కట్టేసి ఎవరు ముందు సుఖదేవ్ నాకు కావాలి అవకాశం అన్నాడు. సుఖదేవ్ తర్వాత ముగ్గురు వేయాలి. అర్ధరాత్రి అక్కడే కాల్చాలి. ఇది జరుగుతుందని తెలియడానికి పోయేటప్పుడే ఇంట్లో జిందాబాద్ ఎక్కడికి అక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరూ తమ చేతులకు ఉన్న ఖైదీ గొలుసుల్ని ఊసలు చేసి కొట్టి బాలి. చుట్టూ గ్రామ జనాభా లాభో జైలు చుట్టూ చేరుకుంటుంది. ఇది తెలిసింది. కాలిస్తే పొగ ఏం చేయాలి? చలో ఈ బాడీస్ ముక్కలు చేసి తీసుకపోయి బసవరాజు దాదానే కాదు, జరిగింది కూడా ఇదే. తీసుకపోయి ఎక్కడ తీసుకపోయారు? సత్యసిన దగ్గర తీసుకపోయారు. తునాటో చౌక్ దగ్గర తీసుకపోయి అక్కడ పెట్టి కాల్చేది. ఇద్దరు పెట్టి కాల్చేటప్పుడు ఆ బాడీల చుట్టూ బ్రిటిష్ సైనికులు డ్యాన్స్ చేస్తారు. రిపోర్ట్ ఇక్కడ కూడా డీకేలో డ్యాన్స్ చేస్తారు. సమాజంలో అచ్చలుడి అధికారాలు ఇచ్చినాక నాగరిక సమాజంగా మారినాక శవం చుట్టూ చేరి డ్యాన్స్ చేయడం ఎంత అన్సివిల్ అయింది. డ్యాన్స్ చేసి అక్కడ జరుగుతుంది, ఇక్కడ ఈలోపు జనం లక్షలాదిగా తరలి వస్తుందని తెలిసింది. ఖాళీ శవాలను నదిలో వేసి భాస్వరాన్ని నీళ్ళలో పెడితే ఆగుతుందా? ఈలోపు జనం ఊర్జనం పోయింది. ఇక్కడ బాడీని దోలాడి ఆ ముక్కలు తీసుకొని 24 పెద్ద ర్యాలీ. షాద్మాన్ అది ఊరు పెరిగి ఇప్పుడు షాద్మాన్ చౌక్ అయింది. సంతోష్ నగర్ చౌరస్తా. ఆ బాడీ తీసుకొచ్చి రావి సత్య సమీపంలో లాలా లజపత్ రాయ్ దానం చేసిన సమీపంలో పెట్టి దానం చేసుకుంటారు. ఇది చావులో కర్తాసికి లాగానే ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళ బాడీలు అందరి పరిస్థితి. ఇది మాత్రమే కాదు, ఇంకొకటి అంతిమంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ తొలి సంస్మరణ సభ జరిగేటప్పటికి ఒక ఆటో టాంగా డ్రైవర్ ఆమె నాకు అనుకుంటాను ఆయన తొలి విప్లవ పాట ఎవరు పాడాలో వాళ్ళే పాడారు. ఎవరు ఎన్నన్నారు భగత్ అదే అన్నాడు. తన మాట ఏదో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. అంతేకాదు, ఒకటి గుర్తుంచుకోండి, వీటన్నింటి నేపథ్యం మీద మనం ఆ ప్రాంతాన్ని ఆ స్ఫూర్తిని చుట్టినా చుట్టకున్నా
ఆ స్ఫూర్తిని మనం ఏ మేరకు తెచ్చుకున్నాం ఇప్పుడున్న పరిణామాలు, అది కొనసాగుతూ వస్తుంది. అది అక్కడితోటి ఆగలే. భారతీయ సమాజం అంతా ఎక్కడికక్కడికి వారు పరివ్యాప్తమై ఉన్నారు. పరివ్యాప్తం కాకపోతే ఇవాళ ఢిల్లీలో అది జరిగేదా? పరివ్యాప్తం కాకపోతే బిహార్ దాకా అది జరిగేదా? ఆయన ఒక మాట అంటాడు, అవి పిచ్చోళ్ళలా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు అంటారు కదా. నువ్వో నేను ఆగిపోతావు కానీ ప్రపంచ విప్లవాలని ఓ అనామకుడు, ఓ అసాధారణ వ్యక్తులు తయారు చేసి పెట్టి ఒక్కసారి చూసుకోండి. ఓ అనామక వ్యక్తి ఈ దేశాన్ని సృష్టించేది, ఈ దేశాన్ని నిలబెట్టేది సామాన్య అని చెప్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చాలా వన్ సెకండ్ ఒక మాట గుర్తుంచుకోండి, చెప్పాల్సిన ఒక మాట సింక్లియర్ అది. చాలా ఉన్నాయి, అవి మీకు ఒక్కొక్క పేరు చెప్దామనుకున్నాను. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఏమంటాడంటే, స్వేచ్ఛా వృక్షానికి ఇద్దరి రక్తాలు తర్పణం చేయకపోతే స్వేచ్ఛా వృక్షం బతకదు. ఆ ఇద్దరు దోపిడీదారు రక్తంతో తెరవాలి, విప్లవం దాంతో పోషించకపోతే స్వేచ్ఛా వృక్షం. కాబట్టి విప్లవంలో అందరూ గుర్తు చేసుకుంటారని అవకాశం ఇచ్చినందుకు పేరుగా ధన్యవాదాలు చెప్తూ అసంపూర్ణ